ఈ అనిత గారి తోడు కావడం, నేను ఇతరు టీం ఒక 5 మంది టీం అయ్యి ఆ భవానీ నగర్ దగ్గర ఉన్న పాఠశాల సొంతం కాబట్టి మన శిశుమందిర్ ఉంది, దాన్ని మొత్తం ఆ బడిని ప్లాస్టరింగ్ చేయించగలిగాం. దానికి కారణము శారద గారు, అనిత గారు. సో అలాగే ఏ కార్యక్రమం చేయాలన్నా శారద గారు ఈ మేకప్ సంబంధించి మన కల్చరల్ యాక్టివిటీకి సంబంధించి ముందుండేవారు. ఇది నేను చేస్తాను ఆచారని చేయడం కానీ సఫలీకృతం చేయడంలో ముందుండేవారు. అంతేకాకుండా సరస్వతి విద్యార్థుల తరఫున అనేక క్యాంపులు సంగారెడ్డి ఉన్నత పాఠశాల కేంద్రంగా కొనసాగుతుంటాయి. ఆ దాంట్లో ముఖ్యంగా భోజనం సిద్ధం చేయడంలో చాలా ప్రసిద్ధి. వాస్తవానికి కూడా ఒక కార్యక్రమం హై స్కూల్లో ఎప్పటికేదో జరుగుతుంటుంది. ఇంతమందికి 2,000 మందికి భోజనాలు అసలు సిద్ధం చేయాలి మనం అంటే నేనున్నా చాలా మీరేం భయపడుతుంది అంటే ఇటు పాఠాలు చెప్తూనే అటు వ్యవస్థలో కూడా చాలా కీలకంగా ఉండేవారు. సో ఇప్పుడు వారు రిటైర్మెంట్ అవుతుందంటే కొద్దిగా మాకు వ్యవస్థ మాకు కూడా ఇబ్బంది వాస్తవానికి కూడా. కాబట్టి ఉద్యోగం అన్నాక పదవి విరమణ అనేది కామన్ ఎవరికైనా. బట్ ఇప్పుడు అనిత గారు పోయినట్టుగా ఒకవేళ అవకాశం ఉంటే వారిని ఎక్స్టెండ్ చేసి అట్లే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు, సంఖ్య వస్తే చాలా తక్కువ ఉంది. దయచేసి గ్రామస్తులందరూ మీ పిల్లల్ని ఈ పాఠశాలని వేస్తే ఈ కట్టిన భవనానికి సఫలీకృతం అవుతుంది. అలాగే ఆ మాతాజీ కూడా నాకు 1 సంవత్సరం క్రితం పోవాలంటే వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు ఆచారి, కాస్త లెటర్ రాసి పెట్టండి ఇంగ్లీష్లో అంటే నా దగ్గరికి వచ్చింది, నేను రాసి ఇచ్చాను, మరి అది పనిచేసిందో లేదని. మొత్తానికైతే ఆమె కృషి అభినందనీయం. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడం అంటే చిన్న విషయం కాదు. కాబట్టి ఇక్కడ ప్రధానాచార్యగా సుమారుగా 15 సంవత్సరాలు అవుతుంది అనుకుంటే, ఇక్కడ 14 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తుంది. కాబట్టి అప్పటి నుంచి కూడా పరిచయమే. కాబట్టి వారి యొక్క శేష జీవితం అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్లుగా విద్యార్థుల సంఖ్య తక్కువనే ఉంది. ముఖ్యంగా చాలా మంది పోషకులు వివిధ గ్రామాల నుండి పంపించి అట్టి రవాణా శకటాన్ని అందిస్తే మేము చాలా సంతోషిస్తాం సార్. మీరు ఇచ్చిన అమూల్యమైన సందేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు శ్రీ పాండరయ్య గారు మీ యొక్క అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మాతలకు నమస్కారం, పిల్లలకు ఆశాస్సు. సరస్వతి శిశు మందిరంలో పనిచేసే కార్యకర్త సర్వం నాదే అనుకునేటువంటి భావనతో పనిచేసేటువంటి తత్వం కలిగినటువంటి టీచర్లే ఎక్కువగా ఉంటారు. దీన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దానికి చేయూత ఇచ్చినట్లయితే ఇటువంటి భవనాల్లో నిండేటువంటి విద్యార్థులు కూడా సమకూరే అవకాశం ఉంది. నేను వచ్చిన సంది ఆలోచిస్తున్నాను, ఇంతమంది పెద్దవాళ్ళు సరస్వతి శిశు మందిరానికి ఈశ్వరాపురంలో ఉండగా ఈ సంఖ్య ఏంటి అనేటువంటి అనుమానం నాకు వచ్చింది. ఎందుకనంటే వేరే వేరే ప్రబంధకాలని వాళ్ళు వెలిసినట్లయితే ఏదో 3 4 వచ్చేటువంటి చోట్ల కూడా సుమారుగా 150 200 దగ్గర సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఈ భవనం కట్టింది గొప్పతనం అనేటువంటిది నేను అనొద్దు నా మాట, కానీ వాటికి తగ్గట్టుగా క్లాసులకు తగ్గట్టుగా నిరంతరం కృషి చేసి ప్రబంధకారిని వాళ్ళు ఈ లోటును పూడ్చాలని, అటువంటి ఆలోచనలు మీకు కలిగించాలని సరస్వతి మాత మీకు కలిగించాలని నేను కోరుకుంటూ, శారద మాతాజీ గారు నిజంగా
అంటే ఈ టైంలో చేరినటువంటి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సరస్వతి శిశు మందిరమే మా సర్వస్వం అనే ఆలోచనతో పనిచేసినటువంటి కార్యకర్తలల్లా వారు కూడా ఒకరు. వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, లేకపోతే తనకున్నటువంటి దీని వల్ల వచ్చేటువంటి వనరులు కావచ్చు, ఆదాయ వనరులు కావచ్చు, అవి ఎందుకు పనికిస్తాయని కానీ, లేకపోతే ఇవి ఎక్కువ అని తక్కువ అని ఆలోచించకుండా తరగతి గదులు నిండుగా ఉంటే మేము నిండుగా ఉన్నట్టే, మాకు జీతం అపారంగా వస్తున్నట్టే, జీతం గురించి ఆలోచన చేయనటువంటి కార్యకర్తలు ఇప్పుడు అందరూ కూడా రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళని నేను విమర్శిస్తలేను, కానీ అటువంటి భావనతో వస్తే బాగుంటారు టీచర్స్ కూడా. అటువంటి ఆలోచనతోని మనం కూడా ఉన్నట్లయితే సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. శారద మాతాజీ గారు రంగస్థల ప్రముఖులు కూడా, వాళ్ళు ఐచ్ఛిక్ రంగస్థల అనేటువంటి ఒక విభాగం ఉంటుంది, దానికి ప్రముఖులు కూడా వాళ్ళు చాలా రోజులు పనిచేశారు. ఇంతకు మనకు ఉమ్మడి జిల్లాగా సంగారెడ్డి, మెదక్ కలిసి మెదక్ విభాగం అనేటువంటి ఒకటి ఉంటుంది. అప్పట్లో ఆమె రంగస్థల ప్రముఖగా ఉంది. నరసింహగౌడ్ గారు చెప్పినట్టుగా అన్నపూర్ణాదేవి ఎక్కడ వెళ్ళినా ఆ ప్రిపేర్ చేసేటువంటి విభాగంలో ఆమె ప్రముఖగా ఉండి ఏ లోటు లేకుండా సమయానికి అందించేటువంటి వ్యవస్థ చేయగలిగినటువంటి వ్యక్తి వారు. అయినప్పటికీ ఏ బాధ్యత ఇచ్చినా సహృదయంతో స్వీకరించి ఆ బాధ్యతలను నెరవేర్చేటువంటి విషయంలో వారు నిర్దిష్ట. అలాగే వారికి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా పాఠశాలతోనే, పాఠశాల వ్యవస్థలతో మమేకమై ఈ బిల్డింగ్ కట్టడానికి మీరందరూ పెద్దవాళ్ళు సహకరించడం నిజంగా ఇంత పటిష్టమైనటువంటి భవన నిర్మాణం వారి ద్వారా జరిగిందంటే నిజంగా ఆనందించవలసినటువంటి విషయం. అలాగే వారి శ్రీవారు కూడా మన శిశు మందిరాల్లో పనిచేశారు, వారు కందిలో కూడా పనిచేశారు. బాధ్యతగా నా పాఠశాల అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వారు కూడా. అందుకోసమని వీరికి ఇక్కడ ఎంత సమయమైనప్పటికీ కూడా సరస్వతి శిశు మందిరం వ్యవస్థ వారికి పరిచయం ఉంది కాబట్టి, ఇక్కడ చీకటి పడదాకున్నా లేకపోతే ఉదయమే వచ్చినా వారు కూడా సహకరించారు కాబట్టి 34 సంవత్సరాలు నిరాటంకంగా ఆచార్యగా, ప్రధానాచార్యగా వారు సేవలు అందించడం నిజంగా ఆ సరస్వతి మాత కరుణా కటాక్షాలు ఉన్నాయి కాబట్టి వారు ఈ విధంగా 34 సంవత్సరాలు సేవలు అందించగలిగారు. కాబట్టి పదవీ విరమణ తర్వాత కూడా వారి శేష జీవితం ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ఉండాలని, ఉండే విధంగా భగవంతుడు ఆమెకు అటువంటి అవకాశాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు సార్. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల చేత తొందరగా వెళ్లాల్సి ఉన్నందున, తర్వాత వినుద్దామని అనుకున్నాం కానీ వెళ్లాల్సి ఉన్నందున మన సంభాగ్ శైక్షణిక్ ప్రముఖ గారు శ్రీ వెంకట్రామరెడ్డి గారు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన తర్వాతనే వెళ్లాల్సిందని నేను కోరినాను వారిని. అందుకోసం ముందుగా వారు ఇచ్చేసి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సభా సరస్వతికి వందనాలు. వేదికను అలంకరించిన పెద్దలకి, అదేవిధంగా
రామ్ గారి, శారద గారు, సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇద్దరు పెద్దలు ఉన్నారు, వాళ్ళను పరిచయం చేసే బాధ్యత నా పైన ఉంది. గౌరవశ్రీ దశరథ గారు ఈ ఈశ్వరపురం గ్రామ నివాసి, కానీ సంగారెడ్డిలో ఉంటున్నారు. సరస్వతి విద్యాపీఠం సంగారెడ్డి జిల్లా యొక్క ఉపాధ్యక్షులు. గౌరవశ్రీ ఎన్ వీరారెడ్డి గారు, వారు చాలా కాలం ఆచార్యులుగా పనిచేశారు, ప్రధానాచార్యులుగా పనిచేశారు, తర్వాత ప్రభుత్వ సర్వీసులో ఉపాధ్యాయులుగా, గ్రేడ్ మాస్టర్గా పనిచేశారు. టీసీబీ సెక్రటరీగా పనిచేసిన తర్వాత పదవి విరమణ, ఆ తర్వాత మన జిల్లా కార్యదర్శిగా ఉంటూ ప్రస్తుతం న్యాయవాది కూడా వారు పనిచేస్తున్నారు. ఈ సభలో శ్రీమతి శారద గారి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రారంభంలో చెప్పారు, ఉద్యోగం అన్నప్పుడు చేరడం ఎట్లయితే ఉంటుందో పదవీ విరమణ కూడా ఉంటుంది. కాబట్టి దానికి ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం 61కి మార్చింది, సరస్వతి విద్యాపీఠం 61కి మార్చలేదు, 58 వచ్చింది. కాబట్టి వారి 58వ సంవత్సరంలో పదవి విరమణ. ఇందాక అనిత గారు, నరసింహగౌడ్ గారు కోరినట్టుగా వారి పత్రం కూడా వచ్చింది, ప్రబంధకాన్ని పంపింది. ఏదైనా సరే ప్రాంతం అనువదించాలి, కాబట్టి ప్రాంతం కూడా దాని విషయంలో ఆలోచిస్తుంది. జిల్లా కార్యదర్శి గారు కూడా దానిపైన అభిప్రాయం రాసుకుంటారు. దాని నిర్ణయం ప్రకారమే మరి కొనసాగడం అనేటువంటిది ఉంటుంది. సుమారు అవకాశం ఇస్తారు, ఎంతకాలం ఇస్తారు అనేది గ్యారంటీ ఉండదు. ఉద్యోగం ఉన్నంత గ్యారంటీ, పదవి విరమణ తర్వాత ఈ కొనసాగింపు ఎంతవరకు ఉంటుంది అనేది అది సంస్థ యొక్క, స్థానిక కమిటీ యొక్క అవసరాలు, అవకాశాలు ఉన్నదాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా శాశ్వతంగా కోరుకోవు. అనిత గారు, శారద గారు మొట్టమొదలు రాంపూర్లో శిశువాటిక వర్గ మొట్టమొదలు 2003లో మే మాసంలో కార్యశాల జరిగింది. అక్కడికి శారద గారు వచ్చారు, తర్వాత వర్గకి ఇద్దరు వచ్చారు. వీరేమో ప్రబంధకు, వారు శిక్షార్థి. అప్పుడు నాకు పరిచయం, రామ్ గారి, సత్యనారాయణ అంతకుముందే పరిచయము, దగ్గర పరిచయం లేకుండా ఆచార్యుడిగా పరిచయం. మా మండలం కూడా అల్లాదురు మండలమే, శారద గారు కూడా అల్లాదురుగే. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వారి కుటుంబంతో వాళ్ళ పరిచయం ఏర్పడ్డది. ప్రధానాచార్యగా రామ్ మందిర్లో ప్రధానాచార్యుగా, నరసింహగౌడ్ గారు అప్పుడే భవానీ మందిర్కి వచ్చారు. అప్పుడు ఒక విషయం నేను చెప్తాను. సంగారెడ్డి ఉన్నతలో హై స్కూల్లో 4 సెక్షన్లు ఉన్నాయి. సుమారు 150 నుంచి 160 సంఖ్య ఉంది. నరసింహగౌడ్ గారు పనిచేసే పాఠశాలలో 5వ తరగతిలో 2 సెక్షన్లు ఉన్నాయి. సుమారు 80 మంది ఉన్నారు. నాకు బాగా గుర్తుంది. నేను నర్సరీ క్లాస్కి వెళ్ళాను, శిశు తరగతి, పూర్వ శిశు అనేవాళ్ళు. ఆ తరగతికి వెళ్తే 9 మందిలో ఉపస్థితులు ఉంటే 7 ఉన్నారు. నాకు వెంటనే కళ్ళ కూడా నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి మీకు అర్థమై ఉంటుంది. అక్కడనేమో 160 దగ్గరలో ఉంది, ఇక్కడ 5వ తరగతిలో 80 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మన సంఖ్య ధాన్యపు రాశిలాగా ఉండాలి. ధాన్యపు రాశి అంటే ఎంత అర్థమైంది కదా, కింద బేస్ ఎక్కువ ఉండాలి, పైన శిఖరం తక్కువ ఉండాలి. కానీ ఇది బొంగరం అయిపోయింది. ఈ బొంగరం ఎప్పుడైనా సరే తిరిగేటంతసేపు తిరిగి తర్వాత పడిపోతుంది. అప్పటి నుంచే నరసింహగౌడ్తో కూడా చర్చ జరిగింది, చాలాసార్లు మాట్లాడారు, దీని పరిస్థితిని మార్చాలి. దానికి కారణం కూడా చెప్తారు. ఇట్లాగే భవన నిర్మాణం జరగాలి కాబట్టి ఒక బూత్ బంగ్లాలో పెట్టారు. పోషకులకు అందరికీ అక్కడ పంపించడం ఇష్టం లేదు, కాబట్టి అక్కడ దెబ్బపడ్డారు. అది కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. అయితే భవన నిర్మాణము ఇది ప్రధానం కాదు. భవన నిర్మాణం ఉండాల్సింది, భౌతిక వనరులు ఉండాల్సింది, మానవ వనరులు ఉండాల్సింది. కానీ మనం ఒక్కసారి ఇక్కడే కమిటీ వాళ్ళకు, ఆచార్యులకు ప్రశ్నిస్తున్నా, మన శిశు మందిరం ఉంది, ఎంత మేరకు మన శిశు మందిరం ఉన్నది అని ప్రశ్నించుకోవాలి. ఏవైతే ఆధారభూత విషయాలు ఉన్నాయో, విద్యాభారత విషయాలు ఉన్నాయో, చదువు, సంస్కారం అనేది చెప్తాం. మన వేదిక మీద చెప్పడమేనా, మన పాఠశాలలో ఉందని ప్రశ్నించుకోవాలి. మన అనుభవం పెరగచ్చు, వయస్సు పెరగచ్చు, కానీ అవి ఎంత వరకు ఉన్నాయి. మన కరోనాలో ఎఫెక్ట్ వచ్చింది, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కన్వర్షన్ అయినాం. కానీ చాటా పాఠశాలలు ఇక్కడ సంగారెడ్డి వద్ద కూడా హై స్కూల్లో 600 ఉండే,
మళ్ళీ జీరోకి వచ్చి మళ్ళీ హీరోగా తయారవుతున్నాం. అట్లా చాలా పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం అయిన తర్వాత భౌతిక వనరులు ఏర్పరచుకున్నది ఆచార్య ఎంపికల విషయంలో కానీ స్థాయి విషయంలో కానీ పెరుగుతున్నాయి. అంటే 100% పెరిగిందని నేను చెప్పట్లేదు. బట్ ఈశ్వరపురం కూడా భవనం మాత్రమే కాదు, ఇక్కడ సంగారెడ్డికి మంచి ఎఫెక్ట్ ఏంటంటే సంగారెడ్డి ఉన్నత అభివృద్ధి చెందడానికి కూడా కంది పాఠశాల, ఈశ్వరాపురం పాఠశాల, ఈ చుట్టూ అనేక ఇంకా 2-3 పాఠశాలలు క్లోజ్ అయిపోయాయి. ఇవన్నీ పాఠశాలల వల్లనే 4 సెక్షన్లు ఉండేవి సంగారెడ్డి నగరమే కాదు. కాబట్టి ఒక ఉన్నత పాఠశాలకి చుట్టూ పాఠశాలలన్నీ కూడా తోడుండేవి. మనకు సంగారెడ్డి ఉన్నతలో ఐఏఎస్ వచ్చారు, జిఎస్టీలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్న పిల్లవాడు ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి కేల్కూదులో అంతర్జాతీయ కోచ్గా ఎదిగాడు. అట్లా అనేక రంగాల్లో మన శిశుమందిర్ పూర్వ విద్యార్థులు ఈ చుట్టూ సంగారెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు జీవన రంగాల్లో గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. దాని వెనుక ఆచార్యుల యొక్క తపస్సు, ప్రబంధకారిణి యొక్క వ్యవస్థలు వీటి కారణంగానే జరిగింది. ఇది మనం మరిచిపోవద్దు. ఆ రోజు పరిశ్రమ చేశాము, ఇప్పుడు పరిశ్రమ చేయమంటే నడవదు, అంతకన్నా ఎక్కువ పరిశ్రమ చేయాలి. ఒక రోజు చేసిన పని మా తాతలు ఇలాగే చేశారు అలాగే చేస్తే సాధ్యం కాదు. మనమడి ఈ రోజుల్లో ఉన్న స్థితిలో ఎంత చేయాలో అట్లా చేయాలి. కాబట్టి భవన నిర్మాణం ఇక్కడ కమిటీ కారణంగా, శారద గారి కారణంగా ఇక్కడ శిశుమందిరికి ఇవ్వాలన్నటువంటి వారి దాతృత్వానికి భవనమైంది. ఈ భవనం ఎప్పుడు దీనికి విలువ అంటే ఇందాక పాంటయ్య గారు, నరసింహగౌడ్ గారు చెప్పారు, ఈ భవనానికి తగినంత సంఖ్య నింపాలి. ఒక రకంగా మనం ఈ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం పోయిన తర్వాత కొంత విశ్వాసాన్ని కోల్పోయాం. విశ్వాసాన్ని నింపాలి. నేను కూడా కొలిచారం కానీ రంగంపేట కానీ పాఠశాలలు ప్రారంభించినప్పుడు ప్రతి కమిటీ వాళ్ళకి గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం అయిన తర్వాత చాలా చోట్ల పడిగి మీరు ఆశ్చర్యపోతారు, ఇంతకన్నా సత్వతంటే పూర్వ విద్యార్థులు ప్రబంధకాన్ని ఏం చేశారంటే ఇంటింటికి తిరిగారు, గ్యారెంటీ ఇచ్చారు. సంవత్సరం మాకు అవకాశం ఉందండి, సంవత్సరంలో మీకు రిజల్ట్ తీస్తాం, ఒక 4 సంవత్సరాల్లో ఉత్తమ ఫలితాలను అందిస్తాము గ్యారెంటీ ఇచ్చారు. ఈరోజు ప్రాథమిక పాఠశాల 450 పైన ఉంది. మొన్ననే నరసింహగౌడ్ గారు కూడా వాట్సాప్ లో చూసుకుంటారు, భవనం అవసరమని కమిటీ ముందు ఊరు వాళ్ళ ముందు పెడితే 6 గదులకు శంకుస్థాపన చేశారు. కాబట్టి ఈశ్వరపురం వాళ్ళ ప్రబంధకాన్ని ఇక్కడ అంతా స్వయం సేవకులు, అనుభవంలో వయస్సులో నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం వసంత పంచమి నుంచే ఛాలెంజ్ గా తీసుకొని ఎడ్యుకేషన్ వాళ్ళకు చదువు సంస్కారం మేము ఇస్తామని గ్యారంటీ ఇవ్వాలి. బయట పాఠశాల కన్నా స్థాయి పెంచుతాము. బయట పాఠశాలలో కేవలం చదువు మాత్రమే నేర్పిస్తారు, మేము సంస్కారాన్ని కూడా ఇస్తాం. ఆధారభూత విషయాలు, శారీరక, యోగ, సంస్కృతం, సంగీతం, నైతిక, ఆధ్యాత్మిక శిక్షణ, పిల్లవాడు ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తామని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఈ చుట్టూ గ్రామాలన్నీ కూడా సంఘం యొక్క ప్రభావితం ఉన్నటువంటి గ్రామాలు. కాబట్టి మీరు భవనానికి ఎంతైతే సమయం ఇచ్చారో అంతే సమయాన్ని ఇచ్చి ఈ భవనం నింపితే నా మనసులో ఉండేది ఏంటంటే శారద గారికి కానీ ఇక్కడ కమిటీ సభ్యులకు అప్పుడు మాత్రమే సంతృప్తి ఉంటుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి అది విశ్వాసంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. శారద గారికి శిశుమందిరం ఎట్లయితే ఇంగ్లీష్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కన్వర్షన్ అయిందో, ఆ తర్వాత ఎదుగుతున్న సమయంలో కరోనా వచ్చిందో, పాపం మన వ్యక్తిగత జీవితంలో కూడా కుటుంబంలో అలాంటి సమస్యలు వచ్చాయి, సవాళ్ళు వచ్చినాయి. సమస్యను సవాళ్ళన్నీ కూడా అధిగమించి మళ్ళీ నిలబడ్డ వాడే గొప్పవాడు. సమస్యలు వస్తాయి పోతాయి, కానీ వ్యవస్థ పోదు. ఒక శిశుమందిరాలు భవంతరం రావచ్చు, మన మొత్తం తెలంగాణ ఆంధ్ర కలిస్తే 4 వందల శిశుమందిరాలు ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ మీడియం మారిన తర్వాత కొన్ని తగ్గినాయి కన్వర్షన్. మళ్ళీ ఈరోజు 150 నుంచి ఈరోజు తెలంగాణలో ఆంధ్ర కలిస్తే మళ్ళీ 177 పాఠశాలలో నిర్మాణం జరుగుతుంది. మనం మొత్తం ఉన్నప్పుడు 1,00,000 దాకా సంఖ్య ఉండే. ఇంగ్లీష్ మీడియం మారిన తర్వాత ఒకేసారి 50,000 పడిపోయింది 2 ప్రాంతాలు కలిసి. ఈ ప్రాంతంలో 25,000. గత 3 సంవత్సరాలుగా వరుసగా వెళుతుంది. ఇప్పుడు సుమారు 40,000 ఉన్నాం. వచ్చే సంవత్సరం 50,000 కావాలి. ఆ స్టేట్ సంఖ్య పెరగాలన్నా ప్రతి పాఠశాల సంఖ్య పెరుగుతూనే పెరుగుతుంది. కాబట్టి మనకు ఈ పాఠశాలకు ఆర్థిక ఇబ్బందులు ఏమి లేవు, మానవ వనరులు తక్కువేం లేదు, సంఘ ప్రేరణ కలిగినటువంటి గ్రామాలు. కాబట్టి ప్రతి వ్యక్తులు భవనానికి ఎంతైతే సమయం ఇచ్చారో ఇంకా కొంతమందిని కలుపుకొని చుట్టూ గ్రామాల వాళ్ళని కూడా కలుపుకొని డబ్బు కంటే కొంత ప్రతిష్ఠిత వ్యక్తులు వెళ్ళాలి. మన సంఖ్యా ప్రయత్నం కొరకు మామూలు స్వయం సేవకు కానీ
శిశు మందిర్ పరిచయం ఉన్న పూర్వ విద్యార్థులు కానీ, పూర్వాచార్యులు కానీ, పోషకులు కానీ, పూర్వ పోషకులు కానీ సహకారం తీసుకొని ఈ సంవత్సరం వసంత పంచమి నుంచే టార్గెట్ తీసుకొని దీన్ని సంపూర్ణం చేసినట్టయితే సుమారు శారద గారి సేవలకు కూడా అప్పుడు సంతృప్తి కలుగుతుంది. కాబట్టి శిశు మందిరాల్లో ఉండాల్సింది ఏంటంటే ప్రారంభమైనది గ్యారంటీ ఇస్తాము. చాలా మంది ప్రబంధ కార్మికులు నూతన పాఠశాల ఏర్పడినప్పుడు అందరూ దృష్టి పెడతారు, ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడతారు, పిల్లలకు సంస్కారం వస్తుందా లేదా, మన సదాచారం సరిగా జరుగుతుందా లేదా, ఇవన్నీ విషయాలు పట్టించుకుంటారు. దాని కారణంగానే మళ్ళీ మనం ప్రతిష్టకు వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ విషయం కూడా పట్టించుకోవాలి, సంఖ్యాత్మకంగా పట్టించుకోవాలి, గుణాత్మకంగా నిర్వహణ జరగాలి. సంఘ సార్థశక్తి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంఘ సార్థశక్తి ఉత్సవాలు 100 సంవత్సరాలు, రేపు 25 విజయదశమి నుంచి 26 విజయదశమి. సంఘం యొక్క అనుబంధ సంస్థలన్నింటి కూడా ఆ సంస్థ సంఖ్యాత్మకంగా గుణాత్మకంగా ఎదగాలని కోరుతుంది. మీ అందరినీ కూడా నేను కోరుతున్నా, ఈ సార్థశక్తి ఉత్సవాల్లో ఈశ్వరాపురంలో కూడా ఈ శిశు మందిర్ యొక్క సంఖ్యాత్మకంగా గుణాత్మకంగా పెరగడం కొరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త అట్లా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలి. మీ భవన నిర్మాణం ఇటువంటి వారికి దశరథ గాంధీ గారు ఇక్కడే లోకల్ కాబట్టి వారికి కూడా మనం కోరుకున్నాం. వారు కూడా ఇక్కడ కొంత సమయం ఇచ్చారు, ఇంకా సమయం ఇస్తారు. మన సంఖ్య పెరిగింది అనుకోండి, ఎవరైనా తోడ్పడతారు. నేను చెప్పాను కదా, పరిగిది అక్కడ వనరులు లేవు, ఉన్న వనరులన్నీ పూర్తి చేశారు. కానీ అయినప్పటికీ కూడా ఎవరో ఒకరిద్దరు ముందుకు వచ్చేసి ఇక్కడ సంఖ్య పెరుగుతున్నప్పుడు మేము భవనం కట్టకపోతే ఇట్లా ఛాలెంజ్గా తీసుకుని అక్కడ ఉపాధ్యక్షులు మిగతా వాళ్ళు మళ్ళీ భవనం ప్రారంభించారు. ఇప్పుడు రెడీ డబ్బులు లేవు కానీ ఒక విశ్వాసం, వసంత పంచమి వరకల్లా దీన్ని కొంత లేపాలి, జూన్ వరకు నిర్మాణం చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ భవనం ఉంది. కాబట్టి మనము సంఖ్యను ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా అందరు కార్యకర్తలే ఉన్నారు కాబట్టి ఆచారాలు కూడా నేను చాలా 3-4 సంవత్సరాలు ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నా, ఇంగ్లీష్ మీడియంకి తగినంత ఆచారాల సంఖ్య లేదు అని. మరి శారద గారు కొన్ని సమస్యలు రావడం వల్ల ఎట్లా కానీ మొత్తం మీద ఆచారం నింపేశారు. 10 మందికి ఒక ఆచారం వరకు వాళ్ళని ఏ స్థాయిలో చేయాలో అది స్థాయిలో చేయాలి. ఆచారాలు ఉన్నారు. ఇప్పుడున్న ప్రాథమిక వరకు సరిపోయేటటువంటి ఆచార్య కన్నా ఉంది. సంఖ్య వెళ్తే ఒకరిద్దరిని తోడు చేసుకోవచ్చు. కాబట్టి నా ముఖ్య విన్నపము, దీన్ని సంఖ్యాత్మకంగా గుణాత్మకంగా వచ్చే సంవత్సరం వరకు పెంచాలని ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తలను కోరుతున్నాను. శారద గారు ఏదైతే కలగన్నారో ఇక్కడ వచ్చిన తర్వాత కేల్పూరు కూడా పెట్టారు. శిశు మందిర్ అంతా ప్రభావం కావాలి. కేల్పూరు బ్రహ్మాండంగా జరిగింది. దానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఏం లేదు. పోయిన వెంటనే సహకరించారు. ఆ తర్వాత మేము కూడా అందరం కూడా ఊహించాం. కానీ అప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే భవన సమస్య. ఇప్పుడు భవన సమస్య పూర్తయింది. కాబట్టి శారద గారు కూడా కొన్ని కష్టాలు కూడా వారికి వెళ్ళిపోయాయి. కొంచెం శిశు మందిర్ పైన దృష్టి పెట్టి ఇక్కడ కార్యకర్తలందరినీ కలుసుకొని చేయాలి. శారద గారు మీరందరూ కోరినట్టుగా పదవి విరమణ తర్వాత కూడా కొనసాగుతారు. ఈ పాఠశాలను బాగు చేసే వరకు కొనసాగుతారు. కాబట్టి వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలి. అదేవిధంగా శిశు మందిరాన్ని ఎలా ఇంకా వృద్ధిలోకి తేవాలని తాను తపస్సు చేస్తున్నది. ఇంకా కొంచెం శ్రద్ధగా తపస్సు చేసి దీన్ని సంపూర్ణం గావించాలని, ఆ విధంగా వారికి ఆ సరస్వతి మాత, భారత మాత ఆ విధంగా శుభాశీస్సులు ఇవ్వాలని ఈ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత కూడా కొనసాగిస్తూ మీ యొక్క కుటుంబంలో వచ్చినటువంటి కష్టాలు కానీ శిశు మందిరికి వచ్చిన కష్టాలు కూడా పోతాయని నేను భావిస్తున్నాను. మీరు కూడా ప్రతిరోజు దేవుణ్ణి అలా స్మరిస్తూ మీరు ముందుకెళ్ళినట్టయితే మనకు దైవ నిర్ణయం గొప్పది. మానవ వనరులు ఇవన్నిటితో పాటు దైవ నిర్ణయం కూడా గొప్పది. మానవ వనరులు ఇవన్నీ కూడా మనం ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ దుర్గామాత మీకు అట్లాంటి ఆశీస్సులు ఇస్తుంది. ఇక్కడ కమిటీ వాళ్ళకు కూడా అట్లాంటి ఆశీస్సులు ఇస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను ఇంకో కార్యక్రమం మొదలు నిర్ణయమైంది. మన అధ్యక్షులు వారు చెప్పారు తప్పకుండా రావాలని, ఆ విధంగా వచ్చాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు చేస్తున్నాను. అమూల్యమైనటువంటి విషయాలు తెలియజేసినారు. మీరు అన్నట్లు మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉంది, ఇది వాస్తవం. ముఖ్యంగా ఇంతకుముందే నేను తెలియజేసినట్లు రవాణా సౌకర్యం లేదు కాబట్టి అందుకు కూడా ఇది ఒక కారణం. మీరు అన్నట్లు మేము మా యొక్క ప్రబంధ కమిటీ సభ్యులందరం కూడా వచ్చే విద్యా సంవత్సరం వరకు కృషి చేసి విద్యార్థుల సంఖ్య పెంచుతామని మీ అందరి ముందర తెలియజేస్తున్నాను.
ఇప్పుడు పూర్వాచార్యులు శ్రీ జగదీశ్వర్ గారు ప్రస్తుతం వారితో కలిసి పనిచేసినటువంటి ఆచార్యులు జగదీశ్వర్ గారు. నేను నా పేరు జగదీశ్వరి. శారదా మాతాజీ గారు నాకు 2014 నుండి పరిచయం అయ్యారు. వారు నాకు శిశువాటిక వర్గంలో ట్రైనింగ్ చేశారు. వారితో నేను కలిసి ఉండడం వల్ల వారికంటే చాలా చిన్నవాళ్ళం కానీ వారంతా యాక్టివ్గా ఉండలేకపోయే వాళ్ళము. ఇప్పుడు దాని రిటైర్మెంట్ అవుతున్నారు అంటే మాకు రిటైర్మెంట్ అంతా ఉన్న ఏజ్ లాగే అనిపించడం లేదు. మళ్ళీ ఈ మందిరంలో కొనసాగాలని వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మాతాజీ గారు. అలాగే శ్రీనివాస్ గారు. పదవి విరమణ సందర్భంగా శారదా మాతాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శారద గారు సుమారుగా 14 సంవత్సరాల నుండి శారదామాత సన్నిధిలో శ్రీ సరస్వతి విద్యాపీఠంలో సేవలు అందిస్తూ సుదీర్ఘకాలంగా తన జన్మ పూర్తిగా సార్థకం చేసుకుంది. వారు సుమారుగా పరిచయం మొదలుకొని వారి యొక్క ఆత్మీయతాభావం, ప్రేమాభిమానాలు, కష్టసుఖాల్లో కూడా వారు ఇతరుల యొక్క కష్టాలను గుర్తించి పలకరించడం, వారి ఆదరాభిమానాలు ప్రశంసనీయమైనటువంటివి. అదేవిధంగా చాలా కాలంగా పోరాటం చేస్తూ ఈశ్వరాపురంలో సరస్వతి శిశు మందిరాన్ని ఈ భవనాన్ని, పాఠశాల భవనాన్ని నిర్మించి తన పేరును సార్థకం చేసుకుంది. వారు అనేక శిబిరాలలో, సమావేశాలలో, సభలు జరిగినప్పుడు వారి సేవ అమోఘమైనటువంటిది. ఆయా శిబిరాలలో వారు స్వయంగా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి బాధ్యత తీసుకొని కమ్మని భోజనం పెట్టేది. వారి కష్టసుఖాల్లో ఉంటూ కూడా ఈ మధ్యన ఈ 2-3 సంవత్సరాల నుంచి కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూ కూడా పాఠశాలకు ఏ లోటు రాకుండా చూసుకోవటం శ్లాఘనీయమైనటువంటిది. వారి యొక్క సేవలు సదా ప్రశంసనీయమైనటువంటివి. వారి యొక్క పదవీ విరమణ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే ఈ సభాముఖంగా వారు మళ్ళీ కొనసాగుతారనేటటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. చాలా శుభాభివందనాలు. వారి తర్వాత కాలం కూడా సాఫీగా జరగాలని, వారి కుటుంబ సభ్యులకు సరస్వతీమాత ఆశీస్సులు కలగాలని, సాక్షాత్తు దుర్గామాత శక్తి స్వరూపిణి వారు సన్నిధిలో ఇంతకాలము పాఠశాల ఒక సేవా నిర్వహణ జరిగింది. ఇక ముందు కూడా వారి విశిష్టమైనటువంటి పవిత్రత భావంతో కూడినటువంటి ఇక్కడ ఈశ్వరాపురంలో దుర్గామాత కృపా కటాక్షములను అందుకుంటూ ఆమె ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ
వారి కుటుంబ సభ్యులందరికీ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యం కలగాలని, దైవానుగ్రహం కలగాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మన సంభాగ్ ప్రముఖులు శ్రీ వీరారెడ్డి గారు విచ్చేసినారు. వారు వేదికపైకి రావాల్సిందిగా మనవి. అలాగే వారితో కలిసి పనిచేసినటువంటి ఇతర ఎవరైనా ఆచార్య బృందం ఉన్నట్లయితే వారు కూడా వచ్చి మాట్లాడాల్సిందిగా ప్రార్థన. మీ యొక్క అనుబంధాన్ని ఎవరు లేరా? రండి, ఎవరన్నా ఉంటే. ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులైనటువంటి పోషకులలో భాగంగా శ్రీమతి తాలెన్మే నందిని గారు మీ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి. ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులైన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కుమాంజలు. మాతాజీ గారు ఈ శిశు మందిర్కి వచ్చిన మొదట్లో నాకు పరిచయం లేదు, కానీ ఈ కొద్ది కాలంలో మాతాజీని చాలా చేరువయ్యాను. నేను నా సొంత సోదరిగా భావిస్తాను. రాముడు అరణ్యవాసంలో 14 సంవత్సరాలు ఎలాగైతే తన యొక్క కార్యక్రమాన్ని చేశాడో అటేడు తరాలు ఇటేడు తరాలు అన్నట్టుగా మాతాజీ కూడా ఈ పిల్లలతో పూల బాటలో 14 సంవత్సరాలు తన జీవితాన్ని కొనసాగించారు. మాతాజీ గారు 2011లో మన సరస్వతి శిశు మందిర్లో ప్రారంభం మొదలుపెట్టి డిసెంబర్ 31, 2024లో తన యొక్క పదవీ విరమణ కొనసాగడం జరిగింది. మాతాజీ గారికి మనందరికీ ఒకటే కుటుంబం ఉంటుంది, కానీ మాతాజీ గారికి అక్కడ కుటుంబం కాకుండా ఇక్కడ కూడా మన ఒక కుటుంబంగా భావించి తన యొక్క మన కుటుంబంలో ఉన్నటువంటి అన్ని మాతాజీ గారు తనకు 2 కుటుంబాలుగా భావించుకొని తన కుటుంబానికే కాకుండా ఈశ్వరాపురంలో ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా తన యొక్క కుటుంబంగా భావించి తన యొక్క మనకున్నటువంటి సమస్యలు కానీ ఏమైనా నివృత్తి చేయడంలో ఆమెకు సాటి ఎవరూ లేరు. విశ్వరాపురంలో జరుగుతున్నటువంటి దైవ కార్యక్రమాలలో కూడా తను ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం, ఇది అందరి ప్రధాన పరిచర్యలకు సాధ్యం కాదు, కానీ అది ఆ విషయంలో కూడా మాతాజీ గారు చాలా ప్రత్యేకతగా నేను భావిస్తున్నాను. మాతాజీ గారి కుటుంబంలో అన్నయ్య గారి ఆరోగ్య విషయంలో చాలా చాలా కష్టపడి బాధల నుండి బయటపడి ఎలాంటి నిస్పృహకు లోను కాకుండా మళ్ళా తన యొక్క ఉద్యోగాన్ని యథావిధిగా నిర్వహించారు. ఈ భవన నిర్మాణానికి వస్తే నారాయణ గారు పరమపదించిన తర్వాత కొందరి పెద్దల దాతల సహకారంతో ఈ భవన నిర్మాణాన్ని అంబరానికి చేరువలో చేశారు. ఇప్పుడు కూడా గౌరవనీయులైన వీరేశం గారు మరియు హనుమంతన్న గారు, ఇంకా ప్రముఖులు రఘు గారు, వీరందరి శర్మ సార్ గారి సహాయ సహకారంతో ఇంకా భవన నిర్మాణం పెద్ద ఎత్తున జరగాలని, మరొచ్చే సంవత్సరం జూన్లో మన పాఠశాల సరస్వతి శిశు మందిర్ పాఠశాల ముందు సరస్వతి శిశు మందిర్
బస్సు వచ్చే సౌకర్యానికి కొంతమంది దాతల సహాయాన్ని అందించాలని సంఖ్య కోసము చెప్పారు. సంఖ్య తక్కువ ఉన్నది వాస్తవం. కానీ పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత శ్రద్ధగా చదువుతారన్నది నేను చాలా దగ్గర నుండి చూశాను. దయచేసి సంఖ్య గురించి కాకుండా పిల్లలు మరొచ్చే సంవత్సరానికి పెరగాలనే ఉద్దేశం మనందరిలో ఉండాలని, తల్లిదండ్రులు కూడా సహకరించాలని, వచ్చే జూన్లో మన స్ట్రెంత్ పెరగాలని, బస్సు కూడా రావాలని, దానికి ప్రతి ఒక్కరూ సహాయాన్ని అందించి మాతాజీకి అండగా నిలబడుతూ జరిపే కార్యక్రమంలో మన వంతు సహాయం మనం చేద్దామని నా ఆలోచన. చివరిగా మాతాజీ గారు ఎల్లప్పుడూ మన మధ్యనే ఉండాలని, మాతాజీ గారు పదవి విరమణ అనే మాట అనడం కంటే శారదాదేవి గారి విజయం అంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. ఇలాగే మాతాజీ గారు మన మధ్యలో ఉంటూ వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఉండాలని, ఆ దైవ అమ్మవారి కృప ఉండాలని, మనమందరము కలిసిమెలిసి ఈ శిశుమందిని పెద్ద ఎత్తులో తీసుకొచ్చి మళ్ళా ఈ మాట ఎవరు పెద్దవాళ్ళు అనకుండా చేసుకోవాలని నా ఉద్దేశం. ధన్యవాదాలు. కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా పోషకులు నమస్కారం. నేను శారద గారు, అనితమాతని, శేఖరగౌడని, పాత ఆచార్య పెద్దప్పుడు వచ్చేవారు, విజయ్ కుమార్ గారు, ఇంకా మాధ్యమిక పాఠశాలలో సుజాత గారి హయాంలో ప్రధానాచార్యంగా పనిచేసేవాడు. సుజాత గారు వారి హయాంలో మేమందరికీ కూడా వర్క్ చేసేవాళ్ళం. చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. 100 రూపాయల జీతం, 100 రూపాయల జీతంలో కూడా అందరం కలిసి ఉండేవాళ్ళం. సత్యనారాయణ పనిచేసేవాళ్ళు. వాళ్ళు అందరూ ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అంటే ఆ సంతోషం మాత్రం ఇప్పుడు లేదు. శేఖరగౌడ్ గారు చాలా ఎందుకంటే హ్యాపీగా మాట్లాడేవాడు. అతను వీళ్ళందరం కూడా కలిసి ఉండేవాళ్ళం. ఇప్పటికి కూడా శారద గారి దగ్గరికి నేను వెళ్తూ ఉంటాను. ఆమె కూడా వస్తుంది. కుటుంబ పరంగా కూడా మేము ఫ్రెండ్స్మే. ఆ ఆత్మీయత కూడా ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా నేను 2013లో ఇక్కడికి ఆడిటర్గా వచ్చాను. వచ్చిన 3 రోజుల తర్వాత సమావేశమైంది. నా పేరు రమణారెడ్డి, సంగారెడ్డి విభాగ్ అంకేష్. నేను 2013లో ఇక్కడ ఆడిటర్గా వచ్చాను. 3 రోజుల తర్వాత ప్రధానాచార్యులందరికీ సమావేశం మెదక్లో జరిగింది. ఈ మొత్తం ప్రధానాచార్యులందరూ అప్పుడు నాకు పరిచయం అయ్యారు. కానీ శారద గారు నేను ఒకేసారి ఆచార్య ప్రదర్శన వర్క్ చేశాను. నేను ఇక్కడికి వస్తానే అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా 3-4 నాతో పాటు ప్రశిక్షణ వర్క్ అయిన వాళ్ళు ఉన్నారు.
అప్పుడు ఆమె నన్నైతే గుర్తుపట్టలేదు, చాలా సంవత్సరాలు అయింది కాబట్టి నేను ఆమె చూసుకొని ఆమె మా వరకే కాదు మాతో పాటు మా గడ్డలో కూడా ఉండేది కాబట్టి నాకు ఆమె గుర్తు. నేను గత ప్రముఖగా ఉండేవాళ్ళప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడిటర్గా ఈ ఈశ్వరాపురం అకౌంట్స్ ఏదైనా ఏమండి సరిగా రాయలేదు మీ మీద వర్కర్ అన్నీ ఏదన్నా అంటే మీరేం మా మీద వేయి రాజరి ఎంత ఉంటే అంత రాపిస్తారు కాబట్టి మీ మీద నాకు పూర్తి విశ్వాసం అని చెప్పి అకౌంట్స్ ఏదైనా బకాయి విద్యార్థులు కరెక్ట్ చేయాలంటే ఆమె కరెక్ట్గా చేసి పెట్టేదన్నమాట. అంటే రాత్రి మేల్కొనైనా నాకు ఈ పని బాగా వచ్చు, ఎవరికైనా సహాయం చేయడానికి కూడా నేను సిద్ధమే వచ్చి వేరే వాళ్ళ స్కూల్ కూడా నేను చేస్తాను అనేది అన్నమాట. మిగిలినవంటే ఆమెకు వచ్చిన పని ఖచ్చితంగా చేసేది, రాంది నాకు రాదు తెలియదు చెప్పండి చేస్తాను అనేది. అంటే ఇప్పటికి దాదాపు నేను వచ్చి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు కూడా ఏదైనా పని చెప్తే తనకు తెలిసినంత వరకు పూర్తిగా చేసేది. ఇది కావాలి ఇది చేయాలి అంటే నేను వచ్చేటప్పటికి చేసి పెడుతుంది. ఈ రోజు కూడా అంతే. ఈ బిల్డింగ్ అకౌంట్స్ కూడా ఫలానివి ఇలా ఉండాలి అని చెప్తే తను చేసిందంతా చూపించి ఏమన్నా తప్పు ఉంటే సరి చేయండి ఆచార్య మాకు తెలియక ఏమన్నా ఉంటే మిస్టేక్ చూడమని చెప్పేసి. బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి మనం లెక్కలు చూడడానికంటే బ్యాంక్ స్టేట్మెంట్ కరెక్ట్ చేసి ప్రతి విషయంలో కూడా ఈ 13-12 సంవత్సరాల్లో ఏ రోజు కూడా స్కూల్ తన పని ఖచ్చితంగా చేసి తన విధులు నిర్వహించింది. ఈ పదవి విరమణ అనేది అందరికీ ఉంటుంది. ఈ మిగిలిన శేష జీవితం ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీ వడిగపల్లి కృష్ణ గారు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మీ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సమాధ్యక్షులు అన్నగారు కమిటీ మరియు వేదికను అలంకరించినటువంటి ఈశ్వరాపురం గ్రామ ప్రముఖులు మాతాజీలు పోషకులు అందరికీ నమస్కారం. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఇందాక ప్రధానాచార్యులు తర్వాత ఆచార్యులందరూ కూడా శారదా మాత గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. నిజానికి ఆ మాటలు వాళ్ళ యొక్క సందేశాన్ని విన్న తర్వాత ఇటువంటి శారదా మాత లాంటి ప్రధానాచార్యులు మన అంటే సరస్వతి శిశు మందిర్కు నష్టం అవుతుందేమో అని చెప్పేసి నేను భావిస్తున్నాను. వారి యొక్క సేవలను మనకు విద్యాపీఠం పరంగా ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా కానీ ఈ యొక్క సూచనలు సలహాలు మరి అప్పుడప్పుడు వచ్చి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అయితే నాకు సరస్వతి శిశు మందిర్ తోటి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను నారాయణగేట్ నుంచి బదిలీ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలను 93లో సరస్వతి శిశు మందిర్లో నేను చదివించాను. మా స్నేహితులు కూడా అన్నారు, అంటే చాలా ఇబ్బంది అవుతుందా ఏం చదివిస్తావు అని అంటే లేదు శిశు మందిర్లే చదివిస్తానని చెప్పేసి ఇక్కడ చదివించాను. కానీ అనివార్య కారణాల వల్ల నేను సంగారెడ్డికి మార్చడం జరిగింది. అక్కడికి పోయి ఇంగ్లీష్ మీడియం వేయలేదు. అక్కడ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఇది ప్రశాంత్ నగర్ పాఠశాలలో చేర్పించాను. తర్వాత మనకు ఈ శిశు మందిరాల్లో అప్పుడప్పుడు కార్యవర్గ సమావేశాలు అవి ఇవి అవుతూ ఉంటాయి. ఆ మీటింగ్ నేను కూడా వెళ్ళేవాడిని. సార్ మీరు కూడా సబ్జెక్ట్ పరంగా మీరు అప్పుడప్పుడు రండి సార్ అని ప్రశాంత్ నగర్ కాలనీలో నేను చాలా వెళ్ళేవాడిని. తర్వాత
ఇక అంతటితో ఆగకుండా వాళ్ళు ఏం చేశారంటే, సార్ మీ మాతాజిని కూడా మా దానిలో సేవలు చేయమని చెప్పండి సార్ అని చెప్పేసి బాగా ఇంటికి వచ్చి అడిగితే సరే అని చెప్పేసి మా శ్రీమతి గారిని కూడా శిశు మందిర్లో నేను జాయిన్ చేశాను. ఆ తర్వాత పిల్లలు ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం చూస్తూ ఉన్నాం ఇంగ్లీష్ మీడియం అంటే ఇక్కడున్న ఇంగ్లీష్ మీడియం కాదు, బయట నడుస్తున్నటువంటి మీడియాలో తర్వాత ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థులను చూస్తుంటే నేను స్వయంగా చూశాను. వాళ్ళతోటి వాళ్ళను అనేక విషయాలను పరిశీలించాను. చేస్తే మనకు ప్రైమరీలో శిశు మందిర్లో చదివిన విద్యార్థులు ఎప్పుడు వాళ్ళు భవిష్యత్తులో రాయించగలుగుతారు. వాళ్ళకి మంచి డిసిప్లిన్, తర్వాత దైవభక్తి, తర్వాత పెద్దల ఏడల గౌరవం, ఇవన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. కానీ ఈనాడు ప్రైవేట్ పాఠశాలలో చదివి ఎంత చదివినా కానీ క్రమశిక్షణ అనేది, డిసిప్లిన్ అనేది, తర్వాత పెద్దలను గౌరవించలేని పరిస్థితులు నేను ఇంట్లోకి పోయిన తర్వాత చాలా పిల్లలను చూశాను. కాబట్టి మరి ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉంటే మరి మనం ఈశ్వరాపురంలో మరి పెద్దలందరూ ప్రముఖులందరూ ఉన్నారు. కాబట్టి సంఖ్య అనేది ఇందాక ప్రధాన చెప్పారు, నేను కూడా పంతులను అడిగాను. మరి సంఖ్య చాలా తక్కువ ఉంది. దాదాపుగా ఇప్పుడు 40 లోపేమో వచ్చినట్టుగా చూశాను నేను. మరి ఈ సంఖ్యను ఈశ్వరాపురము మన సంగారెడ్డి మండలంలో ఇదే మండలం అయ్యేది. చాలా రోజులు అనేవాళ్ళు ఇస్మాయిల్పేట మండలం ఖచ్చితంగా చేస్తామని అన్నారు. అంత ప్రముఖమైనటువంటి మండలంలో పెద్ద విలేజ్. సంఖ్య చూస్తుంటే మనకు కొంచెం లోటు అని అనిపిస్తుంది. మనమందరం కూడా ఇక్కడ వేదిక మీద అందరు ఉన్నారు, గ్రామ ప్రముఖులు పెద్దలు కూడా ఉన్నారు. మనం అనుకుంటే ఇల్లు తిరిగి నా సేవలు కూడా నేను వినియోగిస్తాను. మరి ఖచ్చితంగా సంఖ్యను పెంచడానికి ప్రయత్నం చేద్దాం. నాకు రవి తమ్ముడు నాకు కాల్ చేసిండు, అన్న మీరు సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు రిటైర్మెంట్ ప్రోగ్రామ్ ఉన్నదండి అని అంటే సరే తమ్ముడు ట్రై చేస్తాను అని చెప్పి నేను రిటైర్డ్ అయినండి మన జూన్లో ప్రధానోపాధ్యాయులుగా. అయితే కానీ ఇది విజేత కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండి అన్న నేను 10th క్లాస్ ఒక్కసారి నేను పోతానంటే ఒక హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ కాదు, నువ్వు కనీసం మీ పిల్లల్ని ఇన్స్పైర్ చేసి మీరు బాగా ఇది చేయండి, ఒక 1 అవర్ తీసుకోండి, 1 అవర్ కాదు ఒక సెషన్ తీసుకోండి అని ఆ తమ్ముతో నేను ఎప్పటికీ అంటా ఉంటాను. అయితే ఖచ్చితంగా రావాలంటే వచ్చాను. ఇది నా అదృష్టంగా భావిస్తాను. దానికి మన గ్రామంలో మరి ఆ టైంలో చిన్న రెంటెడ్గా ఉన్నటువంటి శిశు మందిర్ భవనము నేటి స్వంత భవనంతో అప్పుడు స్ట్రెంత్ బాగానే ఉండే. ఒక నోట్ ఏంటంటే స్ట్రెంతే లేదు. ఆ స్ట్రెంత్ని కూడా అధిగమిస్తామని చెప్పేసి నేను అందరినీ కోరుతా ఉన్నా. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు సార్. నిజంగా సంఖ్య తక్కువనే ఉంది, కాకపోతే 60 వరకు సంఖ్య ఉంది విద్యార్థుల సంఖ్య. కొంతమంది చిన్నపిల్లలు రాలేకపోయింది ఈరోజు. మీరు అన్నట్లు వచ్చే విద్యా సంవత్సరం వరకు తప్పనిసరి కృషి చేసి విద్యార్థుల సంఖ్యను మనం పెంచేందుకు ప్రయత్నిద్దాం. కాలాతీతం అవుతుంది కావున మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. ముందుగా మన ప్రబంధకారిని సమితి తరఫున శ్రీ రామంతపురం విష్ణువర్ధన్ రెడ్డి గారు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా అందరికీ జై శ్రీరామ్. ప్రబంధకార్య తరపున అని అనడం జరిగింది. ప్రబంధ కార్యంలో అత్యంత చిన్న వయసు నేను ఒక్కనే. నిజంగానే అదృష్టంగా భావిస్తాను విషయాన్ని. చాలా మంది భవన నిర్మాణం కోసం విరాళాలు సేకరించడానికి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరకు పోతే నేను కూడా వీళ్ళతో పాటు వెళ్ళేవాడిని. కొందరు చూసారంటారు మొత్తం ముసలి ఎమ్మడి తిరుగుతున్నావు, నీకు ఏం అర్థమవుతుంది వాళ్ళు ఎమ్మడి తిరుగుతున్నావు అంటారు. ఇంకొందరు ఏమంటారు అంటే పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతున్నావు అంటే నీకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుండొచ్చు వాళ్ళని ఇంకొందరు అనేవాళ్ళు. విరాళాల కోసం పోయినప్పుడు ఎక్కువ మాట్లాడేవని కాదు,
కేవలం వాళ్ళు మాట్లాడేవాళ్ళు, నేను చెస్ చూసేవాడిని. చాలా విషయాలు నేర్చుకున్న వారి దగ్గర నుంచి. అదేవిధంగా పాఠశాలకు సంబంధించి మాతాజీ గారు ఒక స్వయం సేవకుగా ఆర్ఎస్ఎస్ తరపు నుంచి చాలా సార్లు వారు పాఠశాలకు కొన్ని కార్యక్రమాలు సహాయం అడిగారు. వీలైనటువంటి మటుకు సహాయం చేసినాం, కొన్ని సందర్భాల్లో చేయలేకపోయినాం వ్యక్తిగత కారణాల వల్ల. భవిష్యత్తులో ఇంకెన్ని ఉన్నా సరే చేయడానికి సిద్ధంగా ఉంటాం. సాధారణంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, సమయం చాలా ఎక్కువైంది కాబట్టి తప్పకుండా పూర్తి చేస్తాను. మన యొక్క ప్రవర్తన బట్టి మన యొక్క చుట్టుపక్కల వాతావరణం ఆ విధంగా ఉంటుంది అంటారు. అదేవిధంగా మన మాతాజీ గారు మనసు చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఉదయం నుంచి చాలా చల్లగా ఉంది. ఆ యొక్క కార్యక్రమంలో ఎప్పుడు చూసినా కూడా స్వచ్ఛమైన నవ్వుతో పలకరించేవారు. లోపల ఒకటి బయట ఒకటి అనేది అస్సలు ఉండేది కాదు. అంతేకాకుండా చాలా సార్లు భవన నిర్మాణంలో కూడా ఉదయం 8:30కి ఒకసారి స్టీల్ వచ్చినా సిమెంట్ వచ్చినా సరే నాకు కాల్ చేస్తుంది, నాకు రావడం ఆలస్యం అవుతుంది, కొంచెం ఆ సంఖ్య చూసుకోవాలంటే సమయం ఇచ్చేవాడిని. కొన్నిసార్లు వీలు కాకపోయేది కూడా. అంతేకాకుండా ఇప్పుడు అందరూ అప్పటి నుంచి చెప్తూ ఉన్నారు ఉద్యోగ విరమణ అంటున్నారు. నా ఉద్దేశంలో వారు ఇన్ని సంవత్సరాలు చేసింది ఉద్యోగం కాదు, సేవ. వారే కాదు, సరస్వతి శిశు మందిరంలో పనిచేసే ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా సేవనే చేస్తారు. క్షమించండి, ఎందుకు అంటున్నట్టు ఈ విషయం, వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. మనం ఇచ్చే జీతం అసలు సరిపోదు వాళ్ళకి ఇంత కూడా. అయినప్పటికీ సమాజం కోసం ఏదైనా ఒకటి చేయాలి. ఈ సమాజంలో ఉన్న విద్యార్థులని భారతదేశ పౌరులుగా తీర్చిదిద్దాలి. సమాజంలో అనేక రకాల స్కూల్స్ ఉన్నాయి. సమాజాన్ని కులాల పరంగా మతాల పరంగా విడగొడదామనే ఆలోచనలో ఎన్నో మిషనరీ స్కూల్స్ ఉన్నాయి. వాటికి దీటుగా పనిచేస్తుంది సరస్వతి శిశు మందిరం. సరస్వతి శిశు మందిరం కేవలం నేను 2000 అంటే ఇంటర్మీడియట్ తర్వాత నుంచి అభ్యాసిక పేరుతో ఇక్కడ చదువుకుంటున్నాను. రాత్రి 8 గంటలకు భోజనం చేసి వచ్చి నేను స్వయం సేవకులు అందరం కలిసి నేను ఇంటర్మీడియట్, బీటెక్, ఎంటెక్ నైట్ మా ఇంట్లో ఉంటుంది కాదు, మొత్తం ఇక్కడే ఉన్నా. నేను ఈరోజు ఎంటెక్ పూర్తి చేసి ఒక స్టేజ్లో ఉన్నంటే కారణం సరస్వతి శిశు మందిరం. అనేక రకాలుగా అవకాశం ఇచ్చింది శిశు మందిరం. కేవలం ఒక 2-3 గంటలు నేను నైట్ చదువుకుంటేనే ఈ స్థాయిలో ఉన్నా. పూర్తిగా శిశువు తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం చదువుకుంటే ఇందాక ఆచార్య గారు చెప్పినట్టు కోచ్ కానీ, కబడ్డీ కోచ్ కానీ, ఐఏఎస్లు, జిఎస్టీలో ఒక మెంబర్, ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. కాబట్టి పదే చెప్పిన దాని ప్రకారం మనం ఏదైనా సరే సంఖ్య పెంచే ప్రయత్నం చేద్దాం. సమాజంలో చాలా ఇబ్బంది, ఎందుకంటే ఇంతకంటే మంచి స్కూల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి అనిపిస్తాం, కానీ సమాజంలో చదువు ఈ విధంగా వస్తుంది, అది సంస్కారం రాదు. భవిష్యత్తులో నీ కొడుకు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, కానీ తిండి పెట్టగలుగుతాడా? నీ దగ్గరకు వచ్చి గోల్ ఇస్తాడా? లేదా ఒక విషయం ఆలోచించుకోవాలి. క్షమించండి ఎవరికైనా ఇబ్బంది అయితే. ధన్యవాదాలు. కృతజ్ఞతలు. నేను వీరందరికంటే చిన్నవాడిని. వీరెంబడి ఎందుకు తిరుగుతున్నారు, నాకేం తెలుస్తుంది, నీకేం తెలుసు, నాకేం తెలియదు అని మాట్లాడారు. పిట్టె కొంచెం కూత ఘనమంట. మేం వారికంటే పెద్దవారమైనా కానీ వారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మా దగ్గర. సరే, మొత్తం మీద చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు
సమయం చాలా ఎక్కువైంది. మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఏమనుకోకుండా ఏదో 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ముందుగా మన ప్రముఖ్ గారు శ్రీ వీరారెడ్డి గారు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సభాయ నమః. శారద గారికి మధ్యంతర పదవి విరమణ అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే కొనసాగుతారు కాబట్టి ఇక వేరే విషయాన్ని లేకుండా శారద గారిలో ఏవో మంచి గుణాలు ఉన్నాయని చాలా మంది చెప్పినాం. వాటిలో ఏ ఒక్కదాన్నైనా మనం అనుసరిస్తే వారు సంతోషిస్తారని నేను అనుకుంటాను. సో ఆ ప్రయత్నం చేద్దాం. రెండవది సంఖ్య విషయంలో ఒక వర్క్ చార్ట్ మీకు ఇస్తా. ఇప్పుడు నేను వీలైతే ప్రయత్నం చేయండి. మన గ్రామంలో ఫస్ట్ గ్రామంలో పక్క గ్రామంలో తర్వాత 3 నుంచి 5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, ప్రతి ఇంటికి వెళ్ళి ఒకసారి సర్వే చేయండి. చేసి రేపు జరిగేటటువంటి వసంత పంచమి కార్యక్రమానికి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించండి. సుమారుగా ఒక 75% మంది తప్పనిసరిగా వస్తారు. వచ్చిన తర్వాత ఆ రోజు కొన్ని ప్రదర్శనలు పిల్లల చేత ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎట్లా మన వాతావరణం వాళ్ళకి కనిపించాలి కాబట్టి దాని తర్వాత సుమారుగా నేను ఆశిస్తాను వచ్చిన దాంట్లో 75% మంది ముందు కానీ తర్వాత కానీ మనం చేసే అవకాశం మామూలుగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రయత్నం ఈ పాఠశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని హితైషులు అందరూ కూడా సహకరిస్తారని ఇంతకుముందు ఒక మాతాజీ మాట్లాడింది భవిష్యత్తులో నుంచి పాఠశాలని ఎంత వృద్ధి చేయాలనే తపన మనందరికీ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ నాకు. కాబట్టి సంఖ్యను పెంచుదాం. స్వయం సమృద్ధి అనేటటువంటిది ఉంటే మనకి ఇప్పుడు బహుశా ఒక 10 ఏళ్ల నుంచి కూడా విద్యార్థుల యొక్క నిర్వహణ సహాయానికి మాత్రమే కాకుండా పక్క నుంచి తోడ్పాటు అందిస్తూనే ఉన్నారు ప్రబంధకాలు అనేవాళ్ళు ఆర్థిక వనరులు చేయడానికి. కాబట్టి అది లేకుండా స్వయం సమృద్ధితో పాఠశాల ఎదగడానికి మనం సంఖ్యను మాత్రం పెంచితే సరిపోతుంది. కాబట్టి ఈ ఇచ్చినటువంటి సూచనల్ని పాటించగలిగితే ఏదైనా వృద్ధిలోకి వస్తుందేమని మా ఆలోచన. కాబట్టి ఈ సందర్భంగా శారద గారితో నేను వేరే వాళ్ళం పనిచేసిన బహుశా ఆ సందర్భంలో కూడా, కానీ వారి అక్కయ్య గారితో పాటు నేను పనిచేశాను సికింద్రాబాద్లో. నేను కూడా ఒక 8 సంవత్సరాల ఆచార్యులుగా పనిచేశాను అక్కడ. కాబట్టి వారి పేరు చిన్ని అనేది పేరు చిన్ని అనే పిలిచేది. శారీరక అనే పేరు ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఒక 4 మాతాజీలు మాతో వాడు పనిచేసేది. అప్పుడు మేము అక్కడ గృహస్థలం అయినప్పటికీ ఒంటరిగా ఉండేది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఎవరో ఒక మాతాజీ దగ్గరికి పోయి ఛాయ్ తాగడమో టిఫిన్ చేయడమో చేసేది. పురుషాచార్యులం మాట్లాడుకుంటాం. అట్లా అనుబంధం మాకుంది. ఇప్పుడు కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. మొన్నటి సంఘటన కొంచెం అందరికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. నేను 2-3 సార్లు మా రమణారెడ్డి గారితో వెంకటరామరెడ్డి గారితో అడిగాను. శారద గారితో డైరెక్ట్గా అడగకున్నారు. అయినప్పటికీ కూడా వారు ఇళ్ళ దగ్గుకొని ఈ పాఠశాలని ఇంత ఉన్నతకి తీసుకొచ్చారు. ఈ పాఠశాలకు ఇళ్ళ ప్రధాన ఎస్ఎన్ ఆచార్య గారు అనేది మీరు బిల్డింగ్లు అవి కాకుండా కొంచెం సంఖ్యను పెంచండి అనేటటువంటి. అప్పట్లో బహుశా అన్ని పాఠశాలలో సంఖ్య నాన్ అడ్మిషన్ అనే పేర్లు ఉండేది. నేను సంగారెడ్డికి మొదట్లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు మా తమ్ముడి అడ్మిషన్ కోసం నరసింహారెడ్డి గారికి 10 సార్లు అడిగాను. తర్వాత కండిషన్ ఎట్టాయి. మొన్న కూడా నేను అన్నాను ఎవరికో మన రామాయణపేట అనుకుంటాను అకామిడేషన్ కనుక మనకు లేకపోతే 2 సంవత్సరాల్లో 200 స్ట్రెంత్కి వచ్చేసింది. ఇప్పుడు 250 దాకానే వచ్చినట్టు 8 గదులే ఉన్నాయి. కాబట్టి నేను అన్నాను ఆ సంఖ్యనే తీసుకొని 30 నో అడ్మిషన్ పెట్టేయండి. మన క్వాలిటీ చూపిస్తే ఆ తర్వాత అందరూ పరిగెత్తుకొస్తారు. కాబట్టి పైన సంఖ్య ప్రయత్నం చేయడం ఒకటి. ఇక్కడ పనిచేసే ఆచార్యులతో ప్రబంధ కార్డు సభ్యులతో నేను కోరేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచే ప్రయత్నం చేద్దాం. ఎవరికి విశ్వాసం కలుగుతుంది అంటే, ఎప్పుడు విశ్వాసం కలుగుతుంది అంటే మన పిల్లలు బయటికి వెళ్ళి వాళ్ళ కుటుంబాల్లో చక్కగా కనుక ఉన్నట్లయితే విద్యా ప్రమాణాలు కనుక కనిపిస్తే అప్పుడు ఏదైతే నాకు ఇది రామాయణపేటలో నేను పోయినప్పుడు అనుకున్నాను
మొదట్లో మాకు 125 సంఖ్య ఉండేది. ఊరు నుంచి 1 కిలోమీటర్ దూరం ఉండేది మెయిన్ రోడ్, హైవేకు 1 కిలోమీటర్ దూరంలో. ఒక 2 సంవత్సరాల తర్వాత మా సంఖ్య 240కి వచ్చింది. కారణం ఏమిటంటే ఒకటే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పేరెంట్స్ వెళ్ళి చేస్తే ఒక 2 పిల్లలు ఒక స్కూల్ వాడు మన స్కూల్ వాడు కలిసి అనుకోండి, మన పిల్లవాడి స్థాయి ఏముంది అనేది వాళ్ళు చూస్తే మంచిగా అనిపించడం తప్పనిసరిగా పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రబంధకాండి సభ్యులు కూడా పంపించరు. కారణం ఏమిటంటే ఇదే అనిపిస్తుంది. కానీ వాళ్ళకు కూడా విశ్వాసం కలిగించాలి. కాబట్టి ఆచార్యులతో నేను మనవి చేసేది మెయిన్గా వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ ఎడ్యుకేషన్ లెవెల్స్. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుతూ మనం అందరం కూడా శారద మాతాజీలో ఉన్న మంచి గుణాలని ఆశోపనం చేసుకునే ప్రయత్నం చేద్దామని మీ అందరితో మనవి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి సూచనలు చేశారు. మీరు అన్నట్లు వసంత పంచమి ఫిబ్రవరి 3వ తేదీ నాడే ఉన్నట్లుంది. బహుశా ఆలోగా మేము ఇల్లు తిరిగి మీరు అన్నట్లు విద్యార్థుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాము, మా ఛాయశక్తులు కృషి చేస్తామని మేము ఆశిస్తున్నాం. అలాగే భవన నిర్మాణ కమిటీ నుండి భవన నిర్మాణ కమిటీ కార్యదర్శి శ్రీ మధు గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయిండ్రు. అధ్యక్షుల వారు ఏమన్నా మాట్లాడతారా? సుధాకర్ గారు సరే. మన పుర ప్రముఖులు లేరు, కొంచెం పని ఉందని చెప్పేసి అర్జెంట్ ఉందని చెప్పేసి వెళ్ళారు. పుర ప్రముఖులైనటువంటి శ్రీ కాసుల నృసింహరామ శర్మ గారు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏం వెళ్ళిపోకడేం లేదు, 2 నిమిషాలలోనే ముగిస్తాం. ప్రతి ఒక్కరం కూడా చాలా సిద్ధమయ్యింది. అందరూ కూడా సభకు నమస్కారం. మీరెవరు భయపడద్దు, ఎందుకంటే నేను అది చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాను. అయితే ఈ పదవీ విరమణ పొందేటువంటి సందర్భంలో ఏర్పాటు చేసే ఇలాంటి సమావేశాలకు చాలా కాలంగా నేను దూరంగా ఉన్నాను. ఎందుకంటే ఇదే బాధ. ఇక ఏది దొరికిందంటే బట్టలు చెప్పుకుంటారు కూడా పడిగా. ఇలాంటి సందర్భాలు నేను చాలా చూసాను. ఎందుకంటూ ఉదయం 11 గంటలకు వస్తే సాయంకాలం 5 వరకు శిక్ష అయ్యేది. అట్లా అయిపోయింది. కానీ ఇక్కడ చాలా సంస్కారవంతంగా, సభ్యతగా, చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో కొనసాగుతున్న ఈ సభ చాలా బాగుంది. అయితే శ్రీమతి శారద గారు సుమారు 14 సంవత్సరములుగా ఈ పాఠశాలకి చక్కటి సేవల్ని అందించి వారి యొక్క అకుంఠిత దీక్షతో, దీక్షా దక్షతలు కలిగినటువంటి ఒక వీర నారిగా ఈరోజు మనం ఈ ఆచ్ఛాదన కింద ఉన్నామంటే ఆమె యొక్క పట్టుదలనే ప్రధానమైన కారణం. ఎందుకంటే మొట్టమొదటగా శారద గారు, వీరేశ్వర్ గారు, వీరిద్దరు నా దగ్గరికి వచ్చినారు. ప్రథమంగా వచ్చి వాళ్ళ యొక్క ప్రణాళికను నా ముందు ఉంచడం జరిగింది. ఏం చేద్దాము అయితే వాళ్ళు రావడం కూడా
వేరే సందర్భంలో వచ్చి ఈ విషయాన్ని ప్రస్తావించినారు. ఏ విషయము? పాఠశాల నిర్మాణ విషయం. నేను అవుతుంది కానీ మీరు ఇట్లా ఏదో రకంగా వెళ్తే కాదు అని చెప్పి వారి ముందు ఒక స్థూలమైన ప్రణాళిక ఒకటి ఇచ్చిన తర్వాత వారు దానికి తృప్తి చెంది ఎవరెవరు దీంట్లో ఉంటే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని నేను వారి ముందు ఉంచినాను. వారిద్దరిని సమన్వయం చేస్తూ దీనికి సమూహాన్ని ఏ రకంగా నిర్మాణం చేయాలి అనేటువంటి దాన్ని కొంతసేపు చర్చించి సుమారు ఒక గంట సేపు మాట్లాడినాను విషయం. తర్వాత వారు పూలదండలో దారంలాగా ఉండి అన్ని పూలను ఏరి కోరి అల్లి ఒక దండలు తయారు చేసింది. ఇక్కడ చాలా చక్కటి కార్య దీక్ష దక్షతలు కలిగినటువంటి మహిళగా నేను ఆమెను అభినందిస్తాను. ఈరోజు ఇట్లా ఈ విధంగా కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆమె అందరినీ సమన్వయపరిచింది. సమయం లేదు, సందర్భం లేదు, ఏ సమయంలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాక వచ్చి ఇక్కడ వాలేది, కార్యాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలని మహిళల్లో సమన్వయం సాధించింది. ఆమె వెంట ఎప్పుడు 10 మంది మహిళలు. పూర్వం ఇక్కడ మాతాజీలుగా పనిచేసినటువంటి వాళ్ళు, పాఠశాల మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏది కోరి తన వెంట తిప్పుకొని ఈ సంస్థ మీద అభిమానం ఉన్నటువంటి పుర ప్రముఖులే అనుకోండి, యువకులే అనుకోండి, అందరినీ అన్న తమ్మి అనుకుంటూ చాలా చక్కగా సమన్వయంతో కార్యాన్ని సాధించింది. దీనికి సహకరించిన ప్రతి వాళ్ళకు కూడా నిజంగా శిరస్సు వచ్చి నమస్కరించాల్సినటువంటి సందర్భం ఇది. అయితే ఈ పాఠశాల చాలా అభివృద్ధిలో కొనసాగుతున్నటువంటి దశలో ఏదో రకంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని సంఖ్యాపరంగా కొంచెం స్థితికి వచ్చి మళ్ళీ పునర్జీవం పొంది ఒక స్థాయిలోకి వెళ్తున్నటువంటి దశలో ఇంత క్రితం చాలా మంది అన్నారు భక్తులు సంఖ్య చాలా తక్కువగా ఉంది అని చెప్పన్నారు. అయితే దానికి ప్రధానమైన కారణం ఒకటి గమనించాలి మీరు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలే కాకుండా ప్రైవేటు పాఠశాలలు కూడా వాళ్ళు సొంత ఉపాధి కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పాఠశాలకు వాళ్ళు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. దాన్ని ఏ రకంగా చేసుకోవాలనుకుంటే వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకుంటాయి. వాళ్ళతో పోటీగా పోతున్నటువంటి పాఠశాల ఇది. దీంతో ఈ ప్రవాహంలో ఈ పరుగులో కొంత వెనుకబడ్డ విషయం మాట మాత్రం వాస్తవమే. ఎందుకు వెనుకబడింది? ఈ నిర్మాణం చేపట్టిన నాటి నుండి ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం వరకు, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం వరకు నిర్మాణ దశ చివరి దశకు చేరుకోలేదు. అది కూడా ఈ సంఖ్య లేనికి కారణం అనేటువంటిది గమనించాలి ప్రతి వాళ్ళు. సంఖ్య తక్కువ ఏం చెప్పండి, సంఖ్య తక్కువ వారికి మన అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ఈ పాఠశాల ఇంకా అయ్యో నిర్మాణ దశలో ఉన్నదా అనేటువంటి అనుమానాలు చాలా మందిలో ఉండే. కానీ అప్పటికే ఈ గ్రామస్తుడైనటువంటి దశరథను ఈ పాఠశాల నుంచి ప్రారంభం నుండి కూడా తన యొక్క సేవల్ని వినియోగిస్తున్నటువంటి దక్కుల రామకృష్ణ గారు తదితరులు కొందరు కలిసి ప్రేరేపించి దీన్ని పూర్తి చేయించడానికి వారిని ఒప్పించి ఒక స్థాయికి తీసుకొచ్చి వదిలివేశారు. ఇప్పుడు పర్వాలేదు, ఒక స్థితిలో ఉంది. మీరు అన్నట్టుగా రేపటి వసంత పంచమి నుండి శైక్షణిక ప్రముఖ గారు ఇంతక్రితం ఒక క్యారెక్టర్ ఇచ్చినారు. వాస్తవం వీరారెడ్డి గారు కూడా ఒక మంచి ఆలోచన చెప్పినారు. ఇట్లా వీరి యొక్క ఆలోచనల్ని మనం పరిగణనలోకి తీసుకుంటూ మనకంటూ ఒక క్యాలెండర్ మనం కూడా తయారు చేసుకోవాలి. యువకుడు పిల్లవాడు విష్ణువర్ధన్ చాలా భావోద్వేగంతో మాట్లాడినాడు. అంటే తపన ఎట్లా ఉంది మన పూర్వ విద్యార్థుల్లో, మన హితైషుల్లో, దీని పట్ల తపన ఎట్లా ఉంది అనేటువంటి దానికి అతను ఇచ్చిన చిన్న సంభాషణ, చిన్న ఉపన్యాసం, ఒక ప్రార్థన.
అందుకు ఈ సభకు నేను విశ్వాసాన్ని పెంచే విధంగా ఒక మాట చెప్తాను. రేపటి వసంత పంచమి నుండి ప్రబంధకారిణి, భవన నిర్మాణ కమిటీ, అధ్యాపక బృందము, యువకులు, సంఘస్థాన్ మీద అభిమానం ఉన్న ప్రతి వాడు కూడా దీని పట్ల చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు, అందరూ సమన్వయంతో వెళ్తారని చెప్పని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ భవన నిర్మాణానికి సహకరించినటువంటి ఈ స్థలాన్ని ఇచ్చి ద్రవ్యపరంగా ఈ స్థితికి రావడానికి పెద్దవల్ల నారాయణగుప్త గారు వారి భార్య గతించినటువంటి ఆ కృతిలో వారు దీనికి కొంత అయింది చాలా వితరణ చేసినారు, ద్రవ్యాన్ని సమర్పించినారు. సుమారు 50 లక్షల రూపాయలు. 40 స్థలం, 40 మరియు స్థలం కూడా వాళ్ళదే. కొంత మనం గతంలో మనం తీసుకున్నాము, తర్వాత వాళ్ళ యొక్క స్థలాన్ని మనం విరాళంగా మనం పొందినాము. మళ్ళీ ఇంకా కొంచెం అంత స్థలాన్ని కూడా వారే నారాయణ రాములు కుటుంబం ఆ కుటుంబానికి ప్రతినిధి, ఆ కుటుంబానికి ఈశ్వరయ్య గారి పెద్ద కుమారుడైనటువంటి దాకా పుస్తకాలు లేవండి ఒకసారి వారు ఇక్కడే సభలో ఉన్నారు. వారి కుటుంబానికి భగవంతుడు నిలబడగా అండదండలను అందించి ఇంకా ఇలాంటి శక్తిని ఇంకా ద్విగుణీకృతం చేయాలి. ఆ భగవంతుడి ద్వారా వారు సమాజానికి వారి సేవలు అందించాలని చెప్పని కోరుతున్నాను. అదేవిధంగా ఇంకా నిర్మాణానికి ద్రవ్యం సరిపోవడం లేదు. ఏ రకంగా దీన్ని మనం పూర్తి చేయాలి, ఏ రకంగా నిధుల్ని సమీకరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది పూర్తవుతుందా లేదా ఏమవుతుంది అనేటువంటి భయాందోళనలు ఈ నిర్మాణ కమిటీలో ఉన్నటువంటి సందర్భంలో ఇంత క్రితం ప్రధానాచార్యుల వారు నరసింహగౌడ్ గారు ఒక మాట అన్నారు. కోవిలెంట్ పరిశ్రమ ద్వారా కొన్ని నిధుల్ని సేకరించడానికి మన వేదిక పైన ఉన్నటువంటి రఘు గారి యొక్క ప్రోత్సాహమే కాదు, వారి యొక్క దక్షత, ఆ దక్షత. ఎందుకంటే కోవలెంట్ వాడు సామాన్యంగా ఎవరికి డబ్బులు ఇవ్వడు. ఒకరికి డబ్బు ఇవ్వాలని చెప్పంటే 100 రకాల ప్రశ్నలు వాడి ముందుంటాయి. అట్లాంటి వాడి దగ్గర 20 లక్షలు సాధించింది. చెక్కు సింగిల్ చెక్ రూపంలో 20 లక్షలు సాధించింది రఘు. దీనికి రఘుకు మనం ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే ఈ బండ మీద తైలం పుట్టించేటువంటి రకం వీడు. అందుకే ఆ రోజు చెప్పినా నేను మాతాజీతో వీరేశ్వరుతో, మీరు ఎవరిని వదిలినా సరే కానీ రఘును వదలకుండా వాడు అన్ని చేస్తాడు, అవసరమైతే వాడు అన్ని అమ్మే నిద్ర పెడతాడు. వాడు అట్లాంటి దక్షత కలిగినటువంటి పిల్లవాడు, చక్కటి సమన్వయంతో పనిచేసేటువంటి లక్షణాలు. ఈ రకంగా మనకు ఈ గ్రామంలో చాలా మంది యువకులు, చాలా మంది పెద్దలు, చాలా మంది అభ్యుదయవాదులు ఈ జిల్లాలో మొట్టమొదటి సంఘస్థానం ఈశ్వరపురము. సంఘ భగవద్వజం కింద ఎదిగినటువంటి ప్రతి కుటుంబం నుండి ప్రతి వాడు, ప్రతి ఇంట్లో స్వయం సేవకుడు ఉన్నాడు ఈ గ్రామంలో. అది ఈ ఊరు చేసుకున్నటువంటి భాగ్యం. కాబట్టి ఇక ముందు కూడా ఒడిదుడుకులు అనేవి ఏవైనా సహజము, జీవనంలో వ్యవస్థల్లో కూడా అట్లాగే ఉంటుంది. దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కష్టం వచ్చింది, కష్టం ఎప్పటికీ ఉండదు. సుఖం వెంటనే ఉండదు. సుఖం వచ్చింది, కష్టం కూడా ఉంటుంది వెంటనే. ఇవి రెండు రాత్రి పగలు లాంటివి. రాత్రి అయిందంటే పగలు అవుతుంది, పగలైందంటే మళ్ళీ రాత్రి అవుతుంది. కాబట్టి అయ్యో 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 40 మంది, 50 మంది, 60 మంది అయ్యో అంతా బెంబేలెత్తాల్సినటువంటి అవసరం లేదు. సమాజం గొడ్డుపోలేదు. సనాతన ధర్మము ఛాత్రం కింద బతుకులీడుస్తున్నటువంటి మనకు శిశు మందిరాలే దిశానిర్దేశం చేసేటువంటి పట్టుకొమ్మలు. శిశు మందిరాలు లేకపోతే, భగవద్భజన లేకపోతే భారతీయత లేదు. సనాతన ధర్మానికి చరమాంకంలోకి తీసుకెళ్లేటువంటి దుష్ట పన్నాగం చేసేటువంటి, దుష్కృతులు చేసేటువంటి జనం మధ్యలో మనం బతుకులీడుస్తున్నాం. కాబట్టి సనాతన ధర్మం పట్ల విశ్వాసం ఉన్నటువంటి సనాతన ధర్మీయులమైన మనము శిశు మందిరాలనే కాదు, సంఘస్థానికి అనుబంధంగా ఉన్నటువంటి 156 సంఘాల యొక్క ప్రతినిధులంతా దీనికి అండగా నిలబడతారు. ఇంత అండ ఉన్నటువంటి సంస్థ ప్రపంచంలో ఏదీ లేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏర్ హే అంధేర్ నెయ్యే పెద్ద మనిషి చెప్తుంటాడు.
కాబట్టి అమ్మ ఇది చెప్తూ పోతుంటే రోజంతా గడిచిపోతుంది. ఈ సందర్భం ఏమిటి, శారదా మాతాజీ యొక్క పదవి మధ్యంతర పదవి విరమణ వీరారెడ్డి గారు చెప్పినట్టు. కాబట్టి అమ్మా మీకు ఆ భగవంతుడు ఆ శారదా మాత శిశు మందిరంలో పనిచేస్తున్నాము, చేసినాము, సేవలు అందించినాము, ఈ పేరు శారద ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించి ఇక ముందు కూడా మీరు మీ కుటుంబము మీ పరివారము ఈ సేవలో తరించవలసిందిగా మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. కృతజ్ఞతలు పంతులు గారు. మీరు అన్నట్లు ఇంకా ఇట్టి భవన నిర్మాణం ఇంకొక 7-8 లక్షలైతే కింద మొత్తం పూర్తిగా వస్తుంది. అలాగే కోనేటి వారు అసలు ఎవరికి కూడా ఇవ్వరు, వారికే లొంగేరు, వారికి ఇచ్చేరు అని అన్నారు. ఇప్పుడు కూడా మేము మన అధ్యక్షుల వారిని మేము ఇవ్వడం కూడా వివాదలుసుకోలేం. ఎందుకంటే వారు ఇంతకు ముందే మనకు మాట ఇచ్చారు, తప్పనిసరి వారి దగ్గర రవాణా సౌకర్యార్థం ఒక బస్సును ఎట్లాగైనా మనం తీసుకుందామని అన్నారు. వీరిస్తారా వారితో ఇప్పిస్తారా అది వారికే వదిలిపెడతాం. ఇకపోతే మన సంగారెడ్డి మండల జిల్లా ప్రాదేశిక సభ్యులు శ్రీ పల్పనూరు మనోహర్ గౌడ్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన సరస్వతి శిశు మందిరంలో పూర్వ విద్యార్థి కూడా ఈరోజు ఇస్మార్ట్ ఈశ్వరపురం గ్రామంలో అదేవిధమైన మన శారద మాతాజీ గారికి నన్ను ఆహ్వానించిన మాతాజీ గారికి, స్కూల్ యాజమాన్య గారికి, మన గాన వీరేశమన్న గారికి నేను మరి తప్పకుండా రావాలి. మాతాజీ మనకు 14 సంవత్సరాలు ఈ గ్రామాన్ని సేవ చేసింది. మన గ్రామంలో ఒక ఆడపిల్లగా వెతికి మన ఇంటి ఆడపడుచులాగా ఈ గ్రామంలో ఉండి మనందరినీ చక్కదిద్దింది. ఖచ్చితంగా ఆమె మన పదవిరం చేస్తుంది కాబట్టి తప్పకుండా రావాలని చెప్పి వీరేశన్న గారు పదే కోరడం జరిగింది. తప్పకుండా వస్తామన్నా, ఒక మన ఇంటి ఆడపిల్ల ఒక ఇంటికి పోతే పదవిగా చేస్తున్నారు, తప్పకుండా వస్తుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ అవకాశం వచ్చి సంతోషం ఉన్నా. వేదిక వచ్చిన మాజీ సర్పంచ్ గారికి, అదే జగదీశ్వర్ గారికి, రామరెడ్డి గారికి, అదేవిధంగా రామనిబంధ గారికి, కలిసిన యూత్కు, రామకృష్ణ గారికి, శ్రీనాథ్ గౌడ్ గారికి, రవిపంతులు గారికి, ఇక్కడ వచ్చిన శిశు మందిరి అధ్యాపకులకు అందరికీ, మహిళలకు అందరికీ, ఇక్కడ వచ్చిన విద్యార్థులకు ఎవరైనా ఉద్యోగం కానీ ఏదైనా సమాజ కార్యం చేయాలన్నా కానీ ఇంటి వారి సహకారం ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే ఏ పని చేయలేము. వారి స్త్రీమూర్తులే, మాతృమూర్తులే. కానీ కుటుంబం ఎంతో చెప్పారు, 2 కుటుంబాలు అని చెప్పి. ఒకటి వారి సొంత కుటుంబం, ఒకటి ఈశ్వరబ్రహ్మ కుటుంబం. ఎందుకంటే వారాల అబ్బాయిలు ఉండేవారు. ఒక సినిమా చూశాను, దేవుళ్ళో దేవుడు సినిమా, రాఖీ సినిమా చూశాను. అందులో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఒకరు భోజనం చేసేవారు. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి రేషన్ కార్డులో ఆయన పేరు ఉంటుంది, అంటే ప్రతి ఇంటి వ్యక్తి అన్నట్టుగా. అదేవిధంగా శారద గారు కూడా ఈశ్వరపురంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో అందరిలో ఒక వ్యక్తిగా ఉంటారు. అందరితో పాటుగా ఏ ఇంటికైనా కూడా కొత్తగా వెళ్ళాల్సిన అవసరం లేదు. వారు అన్నయ్య, అక్కయ్య ఇలాంటి సంబోధనతో, ఇలాంటి మాటలతో వెళ్తారు. మా నిజానికి ఇంతకుముందు హనుమంతులు చెప్పినట్టు మా సహకారం నిజంగా తక్కువనే. వారి శ్రమ ముందు ఎన్నిసార్లు ఫోన్ చేసేది వారు మాకు. నేను కాలేజీ ఉన్నప్పుడు కానీ వెళ్ళినప్పుడు ఫోన్ బాగా ఫోన్ చేసేవారు. ఒక్కోసారి నేను ఫోన్ లేపేవాడిని కూడా కాదు, పని లేకున్నా కూడా లేపేవాడిని కాను, పడదని అబద్ధం చెప్పేవాడు.
అయినా కూడా వారు వెంటపడేవారు. లెక్కకు రానియడు కార్య సాధకుడు సుఖంపును దుఃఖంపును మదిని అన్నారు. కార్యాన్ని సాధించాలనేటువంటి వాడు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ మనసులో ఏమాత్రం కూడా వేధించి వేసుకోలేదు. అట్లా శారద గారు ఆ విధంగా ఇప్పుడు కూడా వెనుకడికి వేయలేదు ఇక్కడ కూడా. నిజంగా ఒక్కోసారి పాఠశాల విషయంలో నేను శారద గారిని క్షమించమని వేడుకుంటున్నాను. ఒక 4-5 సార్లు వారిని కఠినంగా అన్నాను కూడా పాఠశాల విషయంలో కొన్ని పనులు జరగకుంటే. అయితే అది కేవలం విధి నిర్వహణలో మాత్రమే అన్న మాటలు కానీ మనస్ఫూర్తిగా అన్న మాటలు కాదు అని దయచేసి భావించాలని వారిని వేడుకుంటున్నాను. ఇంకొకటి, కరోనా సమయంలో అప్పుడు ఈ భవనం లేదు, పాత భవనం లేదు, కరోనా సమయంలో సమావేశం పెట్టారు. సమావేశం పెట్టమని ఖచ్చితంగా చెప్పాను వారికి. సమావేశం పెట్టాను ఎందుకంటే కరోనా ఎంత దెబ్బతీసిందో అందరికీ తెలుసు. ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, స్కూల్ ఉద్యోగాలకి జీతాలు జీతాలు ఎవరికి, వ్యాపారస్తులకు లేదు, ఎవరికి లేదు. అందులో శిశుమందిరంలో ఉన్నటువంటి 6 మాతాజీలకు మరియు అందరు మాతాజీలు ఇప్పుడు ఒక ఆచార్య గారు వచ్చారు. ముందే వాళ్ళ జీతాలు తక్కువ, అందులో అవి కూడా లేవు. కాబట్టి ఒక ఆలోచన తట్టింది. సంఘంలో ఒక గురు పూజోత్సవం జరుగుతుంది. ఆ గురు పూజోత్సవంలో గురుదక్షిణ కార్యక్రమం అనేది ఉంటుంది. ఆ గురుదక్షిణకి ఏం చేస్తాము అంటే, ఎవరైతే ఒకేసారి వెంటనే సమర్పించడం కన్నా గంగాజలి అనేది కూడా ఉంటుంది. నెలకి నెలకు 100 ఇట్లా జమ చేసి సంవత్సరం కాగానే 1200 అవుతుంది. ఆ 1200 ప్లస్ ఇంకా కొంత కలిపి వాళ్ళు గురుదక్షిణ సమర్పిస్తారు. అది పద్ధతి ఉంది. అదే ఆలోచన వచ్చి కొంతమంది సమావేశమై జ్ఞాన నిధి అనేది ఏర్పాటు చేసి కరోనా సమయంలో ఆచార్యులకు జీత భత్యాలు కాకుండా కాస్తలో కాస్త కొంతలో కొంత వాళ్ళకు చేదోడుగా ఉంటుంది అని ఆలోచన చేశాం. అందరూ సహకరించారు. అప్పుడున్న వాళ్ళందరూ కూడా ఒక 4 టీంలు చేస్తే ఒక 3 టీంలు 2 టీంలు, అప్పుడు ఒక్కో దాంట్లో 10 మంది. పెద్ద ఏం ఎక్కువగా ఇచ్చింది ఏం లేదు, ఇక్కడ తక్కువని, కానీ చాలా బాగా సహకరించారు. నెలకు 10,000 ఏమో వసూలయ్యారు. అలా 3 నెలలు 4 నెలలు వచ్చిన తర్వాత ఆపారు. అప్పుడు ఆచార్యులకు కాస్త చేదోడుగా ఉండేందుకే డబ్బు అందింది. అంటే సదాలోచన అనేది జరిగింది ఆ కాలంలో. నేను జీవన్ముక్త గారు ఉన్నప్పటి నుండి కూడా ఇంకా కమిటీ సభ్యునిగా ఉన్నాను. అప్పుడు శ్రీనివాసాచార్య గారు ఉన్నప్పుడు నేను విద్వత్ సమితి సభ్యుని, శారద గారు ఉన్నప్పుడు కూడా విద్వత్ సమితి సభ్యులు. అది నాకు కట్టబెట్టినట్టుగా అయిపోయింది. అది ఇప్పుడు విద్యుత్ సమితి కార్యదర్శిగా, విద్యాపీఠ కార్యదర్శిగా ఉన్నాను ఇక్కడ. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ భవన నిర్మాణం ఒక ఎత్తులో సాగింది. ఈ భవన నిర్మాణానికి నిజంగా మా ఈశ్వరపురం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈశ్వరపురాన్ని వదిలి వారు అమెరికా వెళ్ళినా కానీ వారు చేసిన సహకారం, జర్నీ జన్మ భూమిష్ట స్వర్గార్థం గరియసి అనే మార్గాన్ని వారు చూపించారు. అది నిజమని నిరూపించారు పిల్లవర నారాయణ గుప్త గారు. అదేవిధంగా మన గ్రామంలో ఉంటూ మా అందరి మధ్యలోనే ఉంటూ తనకు ఏదైతే అవుతుందో తాను ఇది నేను చేస్తాను అని చెప్పి జగన్న గారు చాలాసార్లు, నేను వీరేశ్వర రామకృష్ణ వెళ్ళిన తర్వాత కూడా మామూలుగా వారికి ఫోన్ చేసేవారు. వారు ఫోన్ లేకపోయేవారు, అయినా కూడా మళ్ళీ ప్రయత్నం చేసేవారు. వారితో ఫోన్లో నచ్చిన మొత్తం మాత్రం సాధించారు. మరి ఈశ్వరపురం గ్రామంలో ఒకటి ఉంది, అందరూ సాధకులే. ప్రతి ఒక్కరి లోపల అద్భుతమైన సామర్థ్యం ఉంది. సామర్థ్యం లేని వారు ఎవ్వరూ లేరు. ఖచ్చితంగా సామర్థ్యం ఉంది. నేను ఘంటాపథంగా చెప్తాను, ఏ పనైనా సాధించగలుగుతారు. కానీ సంకల్పమే కాస్త. భవన నిర్మాణం ఇంకా త్వరలో పూర్తి అవుతుంది ఖచ్చితంగా. వసంత పంచమి వరకు మాటిచ్చారు మా కమిటీ వారు, గ్రామ పెద్దలు కూడా. ఖచ్చితంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం కూడా అన్న వాళ్ళ సహకారంతో. ఇక సంఖ్యా విషయంలో చెప్పారు. సంఖ్య లేదు, దానికి
సూచనలు చెప్పారు పెద్దలు. అయితే వెంకటరెడ్డి గారికి ఒక ప్రశ్న వారిని అడగదామనుకున్నాను నేను, క్షమించాలి వారికి నేను మళ్ళీ అడుగుతాను. వారికి నాకు ఉన్నటువంటి సాన్నిధ్యం ఉంది, వారిని మళ్ళీ ప్రశ్నిస్తాను. వారిని సంగారెడ్డి సరస్వతి శిశు మందిరం ఉన్నత పాఠశాల ఏది ఉందో దానికి ఇవన్నీ కూడా చుట్టూ వేర్లు, చుట్టూ కొమ్మలు ఇటువంటి దగ్గరికి రావాలి, ఎందుకంటే ఆసక్తి తగ్గింది అన్నారు కదా. దయచేసి తప్పుగా భావించదు ఆచార్య గారు, మీ సహకారం ఇక్కడ కూడా ఉంటే ఆ చేయాడితే మో చేయాడితో ఏమో సాగడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఇప్పుడిప్పుడే మళ్ళా పునరుజ్జీవనం జీర్ణోద్ధరణ సాగుతుంది. జీర్ణోద్ధరణ సాగుతుంది కాబట్టి అక్కడి నుండి కూడా మాకు సహకారం ఉంటే, ఎందుకు అంటే ఒక స్త్రీ మహిళ ఇంతమందిని కలుపుకొని వెళ్తుంది, ఇంతమంది కలుపుకొని వెళ్తూ అసలు ఎవరికి వెళ్ళాలి వచ్చి కూర్చోలేదు, ఎవరిని పిలిచేది, వీరేశ్వరుని పిలిచేది, రామకృష్ణుని పిలిచేది, మాట్లాడితే రంగనాథ్ పిలిచేవారు, సమావేశం ఏర్పరిచేవారు, భూలక్ష్మి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సాగి మా బాధలు పడుతున్నాయి. నాకు ఇప్పటికీ ఒకటి సంభావన మాకు ఏదా సహకారం పూర్తిగా రావాలి. ఒకటే అడుగుతున్నా, ఇంగ్లీష్ మీడియం పెట్టాము, దానికి తగిన విధంగా జీత భత్యాలు ఇచ్చే స్థాయి లేదు. ఎందుకంటే విద్యార్థుల దగ్గర నుండి వచ్చేటువంటి ఫీజు ఉన్నాయి, వాటి జీత భత్యాలు వాటి విద్యార్థులు ఎక్కువ లేదు కాబట్టి విద్యార్థులు పెంచుకోండి అంటున్నారు. పెంచుకోవాలి అంటే దానికి తగ్గ స్థాయి. నేను ఇదే శిశు మందిరంలో చదివినటువంటి వాడు, 2వ తరగతి నుండి 4వ కేవలం 3 సంవత్సరాలు మాత్రం చదివాను. ఇక్కడ ఉన్నటువంటి సువర్ణ సుజాత మాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జూనియర్ వాళ్ళు, భిక్షపతి గారి కుమార్తెలు వాళ్ళు ఇంతకుముందు వచ్చారు. వాళ్ళు గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు. అంతేనా? వారిద్దరు ఇదే పాఠశాలలో వాళ్ళు తయారయ్యారు. ఇలా ఈ పాఠశాల ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేయకపోవచ్చు, గొప్ప స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ సంస్కారం నేర్పింది మాకు. మేము ఇదే పాఠశాలలో నేను చదువుతున్నప్పుడు సిద్ధరామరెడ్డి ఆచార్య గారు గడిలో భవన్ మాత్రం అందరూ ఇప్పుడు అయింది, అక్కడ శాఖ నడిచేది, అక్కడ తీసుకెళ్ళారు. అప్పుడు మా పాఠశాలలో సంఖ్య 300 పిల్లలు ఉండేది, 360 ఉండేది అప్పుడు సంఖ్య. ఆచార్యంట్లోనే మేము పడుకునే వాళ్ళం, బాలికలు బాలులు అందరూ పడుకునేవాళ్ళం. ఇప్పుడు వాతావరణం మారింది, అప్పుడు పరిస్థితులు వేరే, ఇప్పుడు పరిస్థితులు వేరే. అప్పుడు ఆలోచన ధోరణి వేరే, ఇప్పుడు ఆలోచన ధోరణి వేరే. అప్పట్లాగా ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్, చాలా వేగం అయిపోయారు. అప్పటి కాలం రావంటే రాదు. కానీ ఒకసారి ఎస్ఎల్ ఆచార్య గారు శిశుమందిర మన ఆంధ్ర రాష్ట్రంలో, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో శిశుమందిరాలు స్థాపించేటువంటి చేటగోపం లక్ష్మీనరసింహాచార్య గారు ప్రశాంత్ నగర్ శిశుమందిరికి వచ్చారు సార్. దాంట్లో పూర్వ విద్యార్థులు, తర్వాత ప్రబంధకాన్ని రమ్మంటే దాంట్లో నేను కూడా వెళ్ళాను. ఏమైనా మీకు సంశయాలు ఉన్నాయని ఒక నాకు సంశయం ఉందండి, ఒక ఆలోచన ఉందండి, నేను చెప్తానంటే చెప్పిన ఆయన అన్నారు. వారు ఒక ఋషి నరసింహాచార్య గారు. వారిని అడిగితే వారు ఒక మాట అడిగారు, మొత్తం ప్రపంచమంతా కూడా ఆంగ్లం వైపుగా పరిగెత్తుందండి, మన శిశుమందిరాలు ఇంకా తెలుగునే పట్టుకొని ఉంటే, తెలుగు మీడియంలోనే ఉంటే ఆంగ్లం వైపుగా వెళ్ళినటువంటి వారు మన వైపు రారు కదా, మన తెలుగు మీడియం తగ్గుతుంది కదా సంఖ్య అని అంటే వారు ఏమన్నారంటే, మేము విద్యార్థులను తయారు చేసే విషయం కాదు, ఆ లక్ష్యంతో శిశుమందిరాన్ని పెట్టలేండి మరన్నారు. ఆ లక్ష్యంతో శిశుమందిరం కాదు, సంస్కారం నేర్పాలి. కొంతమందికైనా సంస్కారం నేర్పితే మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలండి, కొంచెం మంచి ఉంటే చాలు మార్పు తేవచ్చు అని చెప్పారు. తర్వాత ఈ కాలక్రమేణా ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా ఆంగ్ల మాధ్యమంగా సాగుతుంది. ఇప్పుడు వాళ్ళ పేరు ఐఏఎస్ గా తీశారు, దేవి ప్రసాద్ 91 బ్యాచ్ కదా,
93 బ్యాచ్, మాకన్నా ఒక మూడు సంవత్సరాలు జూనియర్. 93 బ్యాచ్ వారిది, వారు ఐఏఎస్ వారు. ఆ సమయంలో వారు తెలుగు మీడియం, మరి హిందీ మీడియం లేదు. మరి ఆ స్థాయికి ఏ విధంగా వెళ్ళగలిగారు? భాష ముఖ్యం కాదు, భాష ముఖ్యం కాదు. తెలుగు మీడియం చదివినా కానీ విషయ అవగాహన ఉంటే భాష అని సులభమే. ఆంగ్లం అనేది పెద్ద బర్డెన్ ఏం కాదు. ఈ విషయాన్ని మనం గ్రహించలేదు. అంతెందుకు, మన గ్రామంలో ఇప్పుడు వీరారెడ్డి గారు ఒక ప్రణాళిక ఇచ్చారు, ఈ విధంగా చేస్తే ఈ విధంగా బాగుంటుంది అని. ఆ ప్రణాళిక ప్రకారంగా మనం చేద్దామన్నా కానీ మన ఇంటి వాళ్ళనే మనం తీసుకురాలేదు. ఎందుకంటే ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకోరు. వాడు ఏ రకంగా తీసుకురాగలుగుతా? ఇంత పెద్ద భవనం, నిజంగా భవనం అనేది ఆలస్యమైంది. ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే కొన్ని పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. కాస్త ఆలస్యంగా నిర్మాణ కార్యక్రమం పూర్తయింది. అసలు మొట్టమొదటి సమావేశం పాత భవనంలో పెట్టినప్పుడు రాగన్న, శంకరన్న, నిరంతరం రామకృష్ణ, వీరిపోయిన హనుమంతాన్ని అందరూ కూర్చున్నప్పుడు 3 రోజుల్లో ఈ భవనానికి మొత్తం నీలమట్టం చేసి ఒక చదువు చేస్తానని శంకరన్న మాటించారు. మరి చేసిన తర్వాత ఏం చేస్తాం? ఆశ్చర్యం మాకు. మళ్ళీ ఏం చేయాలి? తర్వాత పాఠశాల ఎక్కడ నడపాలి. ఒకసారి పద్మశాలి భవనం ఉంది, దాన్ని నడుపుదాం అనుకున్నాం. మనం దాంట్లో కూడా ఇంకా ఏర్పాటు చేసుకున్న ఖర్చు నిజంగా పైసలు చూశాను. అసలు ఒక ఆచార్యుడు ఏ విధంగా ఉంటాడంటే, విద్యార్థి అనేవాడు ఆచార్యుడు ఏ విధంగా దొరుకుతాడంటే, మనం అద్దం చూసుకుంటాం రోజు కూడా, ముఖం. ఆ ముఖం చూసుకునే అద్దం లాంటి ఈ అద్దం తయారు చేయడం కోసం మొత్తం గాజు తుక్కు అంతా కూడా, ముడి సరుకు అంటారు, గాజు ముడి సరుకు అంతా కూడా వీటిని బాగా వేడి చేసి మొత్తం ఒక పోత పోస్తారు. వెంటనే ఒక అద్దాకరం వేస్తుంది. వెంటనే పోటీ వేసిన తర్వాత మొట్టమొదలు తయారు చేసే వాడి ముఖాన్ని చూసుకుంటారు. ఆ వీడి ముఖం కనుక అద్దంలో సక్రమంగా కనబడితే దాన్ని తయారు చేయడంలో వీడు సమర్థుడు. ఒకవేళ వీడి ముఖం దాంట్లో సక్రమంగా కనబడకుంటే వీడికి సమర్థత లేదన్నట్టు. ఆచార్యుల యొక్క శ్రమ ఈ భావన చూస్తే ఇక్కడ ఉన్నటువంటి శ్రేయ విలాసం ఎంతమంది వచ్చారు ఇక్కడ. శారదమాత గారు ఉద్యోగ వివరణ పొందుతున్నారు, ఎంతమంది వచ్చారు ఇక్కడ. సంఘానికి వచ్చారు, ఇంటికొండ వచ్చారు. గ్రామంలో ఉన్న మహిళలు చాలా మంది వచ్చారు, పూర్వాచారులు వచ్చారు. ఏ విధంగా నోరు మంచి ఊరు మంచి ఆ విధంగా అందరూ వచ్చారు. అటు వీళ్ళందరికీ కూడా అలాంటి ప్రేమాభావం పంచేటువంటి మాతాజీ గారికి ఇప్పటి వరకు గత సంవత్సరం ఏవైతే బాధలు పడ్డారో ఆ బాధల్ని అధిగమించి దుర్గా భవాని మాత వారి కుటుంబానికి అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా అందించాలని, అదేవిధంగా మా గ్రామంలో ఉన్న యోగుల ఉంది, అదేవిధంగా మా అన్న పనిచేస్తున్నాను సంఘం నుండి కూడా మేము పూర్తి సహకారం అని అందిస్తామని చెప్పి మాటిస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. కృతజ్ఞత శర్మ గారు. నిజంగా ఇంటి శ్రమలో భాగంగా ఇంతవరకు చెప్పారు శర్మ గారు. వారి కుటుంబ సభ్యులు శారదా మాతాజీ గారి యొక్క శ్రీవారు శ్రీ సత్యనారాయణ గారి శ్రమ కూడా ఉంది. ఎందుకంటే మీ పని మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మాతాజీ గారికి చాలా కష్టాలు వచ్చినాయి. అయినా కూడా వాటిని అధిగమించి ఇటు కార్యక్రమాన్ని కొనసాగించారు. మేము ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా అని కూడా వారింటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. అందరికీ తెలుసో లేదో మాతాజీ గారి శ్రీవారికి కొన్నాళ్ళ క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఇంకా 2 నెలలు కూడా కాకపోవచ్చు, 4 months అయింది, 4 నెలలు అయినా కూడా
మీరు ఎట్లనైనా చేసి ఇట్టి సమావేశానికి రావాల్సి అన్ని కష్టాలను కూడా అధిగమించి ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారు ఈనాడు ఉద్యోగ విరమణ చేస్తున్నారంటే మనందరికీ నిజంగా బాధాకరమే. కాకపోతే మళ్ళీ వస్తారని మాటిచ్చారు, తప్పనిసరి రావాలని కూడా నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఇకపోతే ముగింపు దశకు వచ్చింది. మన ఆచార బృందం ఏమన్నారంటే విద్యార్థులు డ్యాన్స్ చేస్తామని కూడా అన్నారు. కాబట్టి ఏమనుకోవద్దు, అలాంటి డ్యాన్స్ టైం లేదు, తర్వాత చూసుకుందాం. సన్మాన కార్యక్రమం అయినాక భోజనాలు అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా విచ్చేసి, ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వారికి ఉన్న అనుబంధ బాంధవ్యాల గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే విచ్చేసి మాట్లాడాల్సిందిగా. వారి యొక్క కుమారుడు చేతన ఏమైనా 2 విషయాలు అమ్మగారి గురించి లేదా సార్ మీరు రావాల్సిందే, ఇక మీరు మాట్లాడాలి, మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలి. ఏదో సభకు నమస్కారం. విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, విద్యార్థులు, పోషకులకు కూడా నమస్కారం. ఇక్కడికి సాన్నిధ్యం అయిన తర్వాత నేను అనుకునేవాడిని ఈశ్వరాపురం లోపల ముందు పడుతుందా అని నేను నాకు డౌట్ అవుతుంది. ఏం చేసామో మరి అసలు ఈశ్వరాపురం వెళ్ళిన తర్వాత నేను కూడా చాలా సహకరించినాను చెప్పుకోవచ్చు. కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ స్పేస్ సంపాదించి అది నాకు చాలా సంతోషం. ఈ గ్రామం లోపల అందరూ కూడా ఒక ఆడపడ్డగా చూసుకున్నారు. మీరు ఒక్కొక్క రోజు రాత్రి 8-9 కార్యక్రమాలు చూస్తే ఆలస్యమైనది ఇక్కడనే నేను ఫోన్ చేసేవాడిని. 8-9 అవుతుంది, మరి ఎట్లతో ఏంటి రావాలని అవసరం లేదని గ్రామంలోని వారే పేరైతే పోషకుల వరకు ఇంటి దగ్గర వరకు కూడా ఆమె వదిలేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అప్పటి నుంచి నాకు ధైర్యం వచ్చిందను. ఫోన్ చేసేవాడిని కాదు, ఆమె ఎట్లా ఇంటికి వచ్చేస్తుందండి. ఈమె సహాయం లోపల ఈ ప్రబంధకారి సహాయంతో, గ్రామ పెద్దలతో ఈ పాఠశాల భవన నిర్మాణం ఈ స్థితికి రావడం చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ముగింపు దశకు చాలా దగ్గరలో ఉన్నాం. అయిపోయింది ఇక ఏదో ఇంకొక 15 నిమిషాలలో కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పుడు మన ప్రబంధకారిణి కార్యదర్శి గారు అయినటువంటి శ్రీ శంకర్ గారు ఏదో ఒక్క నిమిషం ఏదైనా మాట్లాడండి. తర్వాత ముఖ్యులు మన ప్రబంధకారిణి అధ్యక్షులు శ్రీ గోనెల రఘు గారు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ, నేను ఇంతవరకు చెప్పినా మీరు పూర్తి చేస్తారా? ఈ భవన నిర్మాణం మొత్తం రవాణా సౌకర్యం చెప్పాలి. పెద్దలు ఈరోజు ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవానికి ముఖ్యులు మాతాజీ గారు, మరి వేదికపై పెద్దలు మనోహర్ గౌడ్ గారు, ఎగ్జెడ్యూటీసీ శంకరన్న గారు, వెంకటరెడ్డి గారు, పుర ప్రముఖులు పెద్దలు రామన్నపత్ర గారు, కృష్ణన్న, రామకృష్ణనాథ, అరవింద్, రవిపంతులు, మరి అట్లాగే ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి శిశుమందిరి అధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు కంది సంగారెడ్డి, ఈశ్వరాపుర మాతాజీలు, ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మహిళా మా సోదరులు, విద్యార్థులకు, మరి ఈరోజు మేడం పదవి విరమణ అవుతుందంటే ఫస్ట్ సగం బాధ అనిపించింది, సగం మళ్ళీ సంతోషం అనిపించింది. మధ్యలో వస్తుందని సంతోషం అనిపించింది కదా.
ఇప్పుడు ఇడిచినట్లేదు అన్నాడు, పాట ఉన్నది ఇడవా అనే పాట ఉన్నది చూడు. శిశుమందిరి బిల్డింగ్ కట్టిన దాకా మేడం నన్ను విడిచేది లేడికి వాస్తవమా కదా. శిశుమందిరి బిల్డింగ్ కంప్లీట్ అయ్యి బస్ వచ్చి విద్యార్థులు సుమారు ఒక 300 మంది వచ్చిన దాకా మేడం విడిచేది లేదు. దానికోసం భగవంతుడు ఆమెకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అట్లాగే సత్తన్న గిట మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ముఖ్యంగా వెంకట్ ఏమంటారంటే ఒక మగవాడు పుట్టుకొచ్చినట్టే భార్య కారణం అంటారు. కానీ నాకు ఇది ఏమనిపిస్తుంది అంటే సత్తన్న ప్రోత్సాహం లేదు, మాతాజీ ఇంతదాకా రాదు. కనిపించే దైవం సత్తనే మాతాజీ. వాస్తవమే మనమే మాట్లాడుకోరు ఏడుకోరంటే గిత్తసేపు ఏడుకోరు ఇక్కడ దగ్గర ఉన్నావు. కానీ ఆయన ప్రతిదీ గమనించి, ఎందుకంటే ఆయనకి ఇక్కడనే విద్య బోధించింది కాబట్టి ఆయనకి ఊరు గురించి ఈ ఊళ్ళో మంచితనం గురించి తెలుసు. వాస్తవానికి వీళ్ళిద్దరిని పరిచయం చేసింది మనకు ఆ కుటుంబంతో నాకు 30 ఏళ్ళ నుంచి బంధం ఉన్నది. దానికి కారణం వెంకట్రాజ్ అన్న. మరి వారు మాతాజీ వాళ్ళ భర్తీ, ఆయన ఎస్ఐ అని ఒకసారి లేవన్నా ఒక్కసారి ప్లీజ్ అన్న. స్టార్టింగ్ సర్దార్లు వచ్చినప్పుడు ఆయన అన్నట్టు ఫోన్ చేసిండు, ప్రభు అన్న వస్తున్నావు ఒకసారి చూడాలి, మీరు అందరూ ఏమన్నా ఇస్లాం తప్పేటి మన అట్టే ఉన్నది అన్న వచ్చిన తర్వాత మళ్ళా 13 ఏళ్ళకు మేడం వచ్చింది. ప్రభు మేడం వస్తుంది నా జాగాలను నువ్వు చూడాలన్నాడు. మరి నీకేందా నీకు తెలుసు కదన్నా. ఆ రకంగా అన్న గుణాలేసిపోతే మేడం బిల్డింగ్ కట్టింది. ఆ రకంగా మనందరి మధ్యలో వాళ్ళు ఇంత ప్రేమ సంపాదించి మరి ఇంత రాత్రి పగలు లేకుండా మరి ఇంత చేసిందంటే స్త్రీ శక్తి. ఒకవేళ స్త్రీ అనుకుంటే ఏం చేస్తుందంటే ఆమెనే మనకు ఆదర్శం. తలుచుకుంది అంటే కట్టింది కథం. నెక్స్ట్ రెండు వేస్తుంది, బస్సు తెస్తుంది, పిల్లలు తెస్తుంది. పిల్లలు లేరు అంటున్నాను. విద్యార్థులు ఉన్నప్పుడు స్కూల్ బాగాలేదు, స్కూల్ బాగాలేక విద్యార్థి లేదు. దానిలో ఒక కారణం సరస్వతి ఉంది. ఈ మధ్య కాలంలో గత 10-15 ఏళ్ళ ఇంగ్లీష్ అనేది రోజు ఎక్కువ. గతంలో మన దగ్గర ఇంగ్లీష్ మీడియం లేకుండా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ అపోహ అనేది పేరెంట్స్ ఓలేదు సార్. మనము ఇంగ్లీష్ మీడియం గట్టిగా చెప్తున్నాం అనే అపోహ అలా పోతే మన దగ్గరకు వస్తారు. వాళ్ళకి ఏంటో శిశుమందిరం అంటే ఇంగ్లీష్ చెప్పాలంటే ఒక ఫీలింగ్, అది తొలగించాలనుకుంటే ఆ రకంగా అయితే మన దగ్గర వస్తారు. అన్న చెప్పినట్టు ఇంటింటికి తిరిగి వాళ్ళ పిల్లలను సేకరించే బాధ్యత వీరేశంగా తీసుకుంటాడు. ఆయన ఇంకా మేము పనిచేస్తాం దానికి తోడు మరి మేడం మాతాజీ వచ్చి 16 సంవత్సరాలు అయిపోయింది. వచ్చిన 6-8 ఏళ్ళకే ఒక ప్రోగ్రాం పెట్టు కేల్పూర్ మెదక్ జిల్లా. నేనన్నా ఈ బాధ్యత ఎందుకమ్మా నీకు, మన ఇల్లు చిన్న స్కూలు, ఎవరు లేరు, మాతాజీ లేరు, ఎవరు మగవారు ప్రిన్సిపల్స్ లేరు, ఎందుకు బాధ్యత తీసుకుని నీకు ఎందుకన్నా నువ్వు చేద్దామని పట్టుబట్టు. మరి వద్దమ్మా అంటే నాకు 2 అడిగింది. ప్రజెంటేషన్స్ పోయినాను, ₹1,00,000 కావాలి. నేనేం చేయాలి, మనతో ఏం చేసాను, మళ్ళీ కంపెనీలో పోయింది. పోలెండ్ వాళ్ళు ప్రజెంటేషన్ 50,000 ఇచ్చారు, అరవింద వాళ్ళు పోయినానికి 50,000 ఇచ్చారు. ఆ రోజు జిల్లా స్థాయిలో ఎన్ని పాఠశాల జిల్లాలో ఉన్నాయి కానీ అన్ని ప్రధాన ఉపాధ్యాయులలో మహిళా ప్రధాన ఉపాధ్యాయు మన ఉపాధ్యాయురాలు జిల్లా లెవెల్ అంత మంచి పేరు తెచ్చుకుని కేల్కూరు. ఆ రోజే నాకు ఆసక్తి చెప్పాలి. పెద్ద ప్రోగ్రామ్ అది. ప్రజెంటేషన్ గిట్ట చాలా బాగా ఇచ్చినాం, మంచిగా చేసినాం. అది గిట్ట శారదా మాతాజీకి అప్పుడు ఆ క్రెడిట్ దక్కింది. అంతేకాకుండా నా దాన్ని లెక్కలు పెట్టుకుంటే స్కూల్ బిల్డింగ్ ఆడదామని చెప్పి స్కూల్ బిల్డింగ్ ఆడదామంటే ఆమె ఎట్లుంటుందంటే టైము రేపు పొద్దున 7 గంటలకు వస్తానా అంటే ఆ రోజు నైట్ నాకు లేట్ అయితే నాకు పండుకుంటే టైం మీద పొద్దున 7 గంటలకు వచ్చినట్టు 6 గంటలకల్లా వచ్చేస్తా. అంతే టైం పంచాలి అనుకుంటే టైం ఎవరైతే పంచాలు చేస్తుందో ఖచ్చితంగా ఏదైనా సాధిస్తాం. ఆ రకంగానే ఆమె ఈరోజు ఇంత సాధించింది. ఇప్పుడు వెంకటరామరెడ్డి సాబ్ ఇంకా వాళ్ళు చెప్పినట్టు మేడం మనం విషయం లేదు, స్కూల్ కడతాం, బస్సులు ఇస్తాం. ఇక పిల్లల బాధ్యత అనేది ఇక రవి విష్ణు వీళ్ళందరూ చూసుకుంటారు, వీళ్ళ బాధ్యత. మరి ఈ పురాతన పాఠశాలను తీయడానికి మరి శంకరన్న కానీ, రక్తం టీం కానీ, మనోహర్ గౌడ్ కానీ, కృష్ణమూర్తి కానీ వీళ్ళందరూ సహకారం చేయడం జరిగింది. మన ఉన్న పాఠశాలను గతంలో పెద్దలు తాటికొండ భూలక్ష్మి గారు పాపం వారు బాగా సేవ చేశారు. ఆ కడికాలంలో గిట మరి దాన్ని అంటుపెట్టి అక్కుపెట్టి రేకులేసి పిల్లలకు ఉండడానికి ఆ కాలంలో అదే పెద్ద
అది మన మధ్యలో ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఆయన గిట్ట దీనిలో క్రెడిట్ ఆయన గిట్ట తప్పుతుంది. మరి ఇప్పుడు అందరికి ఆకలి అవుతున్నట్టుంది, ఎక్కువసేపు మాట్లాడి పోగొస్తాం. ఈ ఇంత సరే ఇప్పుడు అంటారు కదా మిగిలిన పాఠశాల కంప్లీట్ కు అట్లాగే బస్కు నాతో అయినా సార్ మనోహర్ గౌడ్ గారి మరి మా మిత్రులందరితోటి కలిసి అది ఎట్లా కంప్లీట్ చేద్దామని ఆలోచించేసి ప్రతి ఒక్కరు సాయం తీసుకొని ఈ 2 కార్యక్రమాలు కంప్లీట్ చేద్దామని టైం 2 నెలలు చేస్తామని చెప్తున్నాం. టీంకి మీ అందరికి సపోర్ట్ సహకారం కావాలి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా ఈ పిల్లలందరికీ ఎందుకంటే మీకు ఆకలిస్తుంది అయినా నా మాటలు లేదు కాబట్టి అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా శారదా మాతాజీ వాళ్ళ కుటుంబం మరి ఆరోగ్యాలతో ఉండాలి. భగవంతుడు వాళ్ళిద్దరి ఆరోగ్యం మంచిగా ఇస్తే వాళ్ళు ఎన్నడైనా మనం ఎన్నంటి ఉంటారు. మనందరం చేసేది ఒకటే, మాతాజీకి సత్యనారాయణ స్వామికి సత్యన్నకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని అమ్మవారికి మనందరం ఒకసారి బాగా వేడుకుంటూ వాళ్ళ ముందు తీసుకుంటూ ముందు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదపి జానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వశీయ ఆయుత్ సంబోధం బోధం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగస్తేజస్వానాతపగ్రస్తపన్నభితపన్న రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః దర్శ దృష్ట దర్శత విశ్వరూప సుదర్శన ఆప్యాయమానాప్యాయమానాప్యాయసో నృతేరా ఆపూర్యమానా పూర్యమానా పూరయంతి పూర్ణా పౌర్ణమాసే ధాతా ప్రధాతానందో మోద ప్రమోద. ఇది స్కూల్ తరగతి గదులు. అన్ని రూములు ఇట్లాగనే ఉంటాయి. గౌరవనీయులైన శారదా మాతాజీ 1 ఇయర్ నుంచి నాకు తెలుసు. ఈ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ చెప్పినట్లుగా తను చాలా వ్యక్తిగతంగా చాలా మంచిది. తనకు స్వార్థం కానీ తన గురించి తను ఆలోచించదు. ఎంతసేపు ఎదుటి వాళ్ళకు బాగుండాలి అన్న వ్యక్తిత్వం తనది. నాకు తన లాంటి మాతాజీ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా పక్కకు పెట్టి తన పని తను నవ్వుతూ చేస్తుంది. 10 మందికి ఉపయోగపడే ఈ స్కూల్ గురించి ఎవరైనా దాతలు సహాయం చేయదలుచుకుంటే మెసేజ్ చేయండి. భోజనాలు కూడా బాగా అరేంజ్ చేసినారు. నేను చూపించిన శారదా మాతాజీ గారి యొక్క ఉద్యోగ విరమణ మహోత్సవం ఎంతమందికి నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ పాఠశాల గురించి మీ అభిప్రాయం చెప్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.